ఇలాంటి విషయాలు స్కూళ్ళల్లో నేర్పియరు. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకే తెలియదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే తెలియనప్పుడు మనకి ఎట్లా నేర్పిస్తారు? సో యాజ్ ఎ డెంటిస్ట్గా మన ఆడియన్స్ కోసం, తల్లి పాలిచ్చిన తర్వాత మన కంట్రీలో ఈ ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకరొకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, ఒకరు ఒక ప్రైస్ చెప్తారు, ఇంకో ప్రైస్ చెప్తారు. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. గమ్స్లో ఇన్ఫెక్షన్ ఇందులో ఉన్నట్టయితే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం, అలాగే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం. ఈ హారిజాంటల్ బ్రషింగ్ వల్ల మనకి టీత్ అరిగే ఛాన్స్ కూడా ఉంటుంది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. ఇలాంటి పనులను కూడా మనం రూట్ కెనాల్ చేసి మనం కాపాడవచ్చు. ఈ ఎత్తు పనులు కావచ్చు, ఈ సందు పనులు కావచ్చు, పన్ను మీద పన్ను కావచ్చు, ఇవన్నీ రావడానికి అసలు కారణం ఏంటి? వాళ్ళకి ఆ జా స్ట్రక్చరు షేప్ వాళ్ళ మదర్ నుండి వచ్చి ఉంటుంది, కానీ టీత్ సైజ్ వాళ్ళ ఫాదర్ది ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఫేషియల్ సర్జరీస్ చేయించుకుంటారు అని చెప్పేసి. స్కెలిటల్ డిఫార్మిటీస్ ఏమున్నా అని కూడా, బిర్యానీ తినేటప్పుడు కూడా అది కోక్ లేకపోతే అది ఇన్కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది. అదేంటంటే అది అలవాటు అయిపోయింది అనమాట. సార్ చ్యూయింగ్ గమ్ బాగా తినడం వల్ల మన ఫేషియల్ ఫ్యాట్ తగ్గుతుంది అని, ఈ మాస్కులైన్ లుక్, చిసిల్డ్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఒక డెంటిస్ట్ ఎంత సంపాదిస్తుండొచ్చు సార్ ఒక 1 monthలో చెప్పండి? గుడ్ డెంటిస్ట్ హూస్ అ వెల్ ఫెచ్డ్ డెంటిస్ట్ కెన్ గో ఫ్రమ్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివేక్ టాక్స్. మన ఓరల్ హెల్త్ అనేది మన ఓవరాల్ హెల్త్ పైన చాలా ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసా? ఎట్లా అంటే, మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే హార్ట్ అటాక్, డయాబెటీస్, డైజెషన్ ఇష్యూస్, ఆఖరికి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ విషయాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం కోసం ఈరోజు మన వివేక్ టాక్ షోకి మన హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ డెంటిస్ట్ అయిన డాక్టర్ వికాస్ గౌడ్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశాం. అయితే వారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్, లైక్ చాలామంది యాక్టర్స్, పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్కి స్మైల్ డిజైనింగ్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్ చేశారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో బేసిక్ థింగ్స్ లైక్ అసలు బ్రష్ ఎలా చేసుకోవాలి, ఏ టూత్పేస్ట్ వాడాలి అన్న బేసిక్ థింగ్స్ నుంచి ఓరల్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, అది రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే కాంప్లికేటెడ్ టాపిక్స్ వరకు ప్రతి ఒక్కటి కవర్ చేసాం. సో ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మీ హెల్త్ని కాపాడుకోండి. అండ్ అదేవిధంగా మీరు ప్రేమించే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవ్వచ్చు. డాక్టర్ వికాస్ గౌడ్ సార్, వెల్కమ్ టు వివేక్ టాక్ షో. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, ఆల్ గుడ్ వివేక్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ వెల్ సార్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఈ పాడ్కాస్ట్ మెయిన్ పర్పస్ వచ్చేసి మన తెలుగు వాళ్ళలో ఓరల్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచడానికి సార్. సో దట్స్ నైస్, ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎస్పెషలీ తెలుగు వాళ్ళకంటే ప్రజలకి అందరికి కూడా. ఏంటంటే ఓరల్ హెల్త్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది చాలామందికి తెలియదు. అంటే తల్లిదండ్రులే కానీ పిల్లలే కానీ ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్ కూడా ఏంటంటే ఓరల్ హెల్త్ అబ్యూజ్ అంటే చాలామందికి అపోహం ఏంటంటే ఈ టీత్ ఒక లైఫ్కి పరిమితం, అంటే మొత్తం లైఫ్ లాంగ్ మన ఇతర ఆర్గన్స్ ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో అలా టీత్ కొంతకాలానికి ఊడిపోతాయి అనే అపోహం చాలా మందిలో ఉంది. అంటే టీత్ ఈజ్ నాట్ లైఫ్ లాంగ్ అని. సో దానివల్ల ఏంటంటే దాన్ని నిర్లక్ష్యం చేయటము, సరే ఏముంది టీతే కదా ఊడిపోతాయి కొత్తవి పెట్టుకుందామని. సో వాళ్ళకి దానివల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమింగ్. అంటే టీత్ నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఎంత కొత్తగా అడ్వాన్సెస్, ఇంప్లాంట్స్ ఎంత చేసినా కూడా న్యాచురల్ టీత్ని మనం రీప్లేస్ చేయలేము. అండ్ అదొక్కటే కాకుండా ఏంటంటే ఈ టీత్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్, గమ్ ప్రాబ్లమ్స్, గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే దానివల్ల ఇతర బాడీ పైన ఉన్న ఆర్గన్స్ పైన కానీ ఇతర బ్లడ్ స్ట్రీమ్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ పోయి మిగతా బాడీలో ఉన్న ఆర్గన్స్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. సో దీనివల్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు ఈ ఓరల్ హెల్త్ గురించి టేక్ కేర్ చేయడం అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలంటారు సార్? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓరల్ హెల్త్ అనేది మనం ఇలా చిన్న పాప పుట్టినప్పటి నుండి మనం ఓరల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అంటే తల్లి పాలిచ్చిన తర్వాత దాని తర్వాత నాలుకను క్లీన్ చేయటం, అలా అక్కడి నుండి మొదలవుతుంది. సో ఈవెన్ మనకి నార్మల్గా న్యాచురల్ పళ్ళు అనేటివి మనకి 6 months నుండి మొదలవుతున్నాయి బయటికి రావడం. 6 months బేబీకి మనకి టీత్ బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దానికంటే ముందే మిల్క్ ఇచ్చినప్పుడు, తల్లి పాలు ఇచ్చినా అని కూడా, వేరే మిల్క్ ఇచ్చినా అని కూడా వెంటనే
ఆ నాలుకని క్లీన్ చేయడం, లేదంటే ఆ గమ్స్ పైన కాటన్తో, వెట్ కాటన్తో, బ్రష్ పేస్ట్ అక్కర్లేదు, జస్ట్ వెట్ కాటన్తో క్లీన్ చేయడం, ఇలాంటివి స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 6 monthsలో టీత్ వస్తుంటాయి కదా, అప్పుడు ఈ టీతింగ్ అంటాం. అంటే టీత్ రావడం వల్ల గమ్స్లో ఈ మెత్తగా అవ్వడము, గమ్స్లో కొద్దిగా స్వెల్లింగ్ లాగా రావటము వాళ్ళకి. సో అప్పుడు టీతింగ్ టైంలో వాళ్ళకి టీత్ వచ్చే టైంలో టీతింగ్ అనేటివి టీథర్స్ ఇస్తుంటాం. సో దీంతో ఏంటంటే కొరకడంతో వాళ్ళకి నార్మల్గా ఈ పిల్లలకి మనం చూసినట్టయితే ఈ టీత్ వచ్చే టైంలో వాళ్ళకి లూజ్ మోషన్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం, ఇన్ఫెక్షన్స్ కానీ లూజ్ మోషన్స్. సో ఆ టైంలో ఈ టీథర్స్ ఇవ్వడము, టీథర్స్ ఉన్నాను కూడా అవి క్లీన్గా చేసి మనము పిల్లలకి ఇవ్వడం. అంటే తల్లిదండ్రులు ఏంటంటే అదేదో బెడ్ పై పడి ఉంటుంది, ఇక్కడ పడి ఉంటుంది, అక్కడ పడి ఉంటుంది, ఇంకా పిల్లలు గోల్ చేస్తుంటే వెంటనే టీథర్స్ ఇలాంటివి ఇచ్చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా దానిపైన ఉన్న ఇన్ఫెక్షన్ నోట్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఓరల్ హెల్త్ అనేది ఫ్రమ్ బేబీస్ యాజ్ యంగ్ యాజ్ 6 months old అక్కడ నుండి మొదలవుతుంది మనకి. ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలను చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బ్రష్కి పేస్ట్ పెట్టి ఇస్తారు అనుకుందాం, వాళ్ళకి తెలియకుండా మింగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలంటారు? సో చిన్నపిల్లలకి ఏంటంటే చిన్నపిల్లల టూత్ పేస్ట్ వస్తుంది సెపరేట్గా. సో విచ్ ఈస్ మోర్ స్వీటర్, మోర్ మెంట్ ఫర్ చిల్డ్రన్. అందులో ఫ్లోరైడ్ కానీ మిగతా వేరే ఉన్న ఈ ఫోమింగ్ కెమికల్స్ కానీ అలాంటివి తక్కువ క్వాంటిటీలో ఉండేటివి బేసికలీ వాళ్ళకి అలవాటు అవ్వడానికి, జస్ట్ బేసికలీ టీత్ పైన ఉన్నాయి క్లీన్ చేయడానికి అలాంటి చిల్డ్రన్కి సెపరేట్ టూత్ పేస్ట్ వస్తాయి. అన్ని బ్రాండ్స్లో మనము ఏ టాప్ బ్రాండ్స్ తీసుకున్నా కూడా చిల్డ్రన్ టూత్ పేస్ట్ సెపరేట్గా ఉంటుంది. సో దట్ టూత్ పేస్ట్ అప్ టు 6 to 7 years వరకు ఆ టూత్ పేస్ట్ వాడి దాని తర్వాత స్లోలీ దే కెన్ షిఫ్ట్ బ్యాక్ టు నార్మల్ టూత్ పేస్ట్. సో ఆ మిల్క్ టీత్ ఉన్న టైంలో ఆల్మోస్ట్ 4.5, 5 years, 6 years వరకు నార్మలీ 4.5కి మనకి పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు పర్మనెంట్ టీత్ వస్తుంటాయి. ఆ టైంలో మనం స్లోగా మనము నార్మల్ టూత్ పేస్ట్కి, అడల్ట్స్ యూజ్ చేసే టూత్ పేస్ట్కి మనం మార్చవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లల్లో ఏంటంటే మనం బ్రష్ పైన పెట్టే టూత్ పేస్ట్ కూడా తల్లిదండ్రులు మనకి జస్ట్ ఒక గింజ అంత, అంటే మనకు ఒక పీనట్ అంటే మనకు ఒక పల్లి ఎంత ఉంటుందో అంతవరకు కొద్దిగానే మన పంటి ఆ బ్రష్ పైన పెట్టి. రెండోది ఏంటంటే మనం ఎక్కువ చూస్తుంటాం మేము, అంటే పేరెంట్సే కానీ వాళ్ళకి పిల్లలకి మనం పెట్టించేటప్పుడు ఈ టూత్ పేస్ట్ ఏంటంటే ఆ బ్రష్ పైన పెడతారు. అలా కాకుండా ఆ బ్రష్ బ్రిసిల్స్ లోపల పోయేటట్టు, కుచ్చు లోపల పోయేటట్టు బ్రష్ చేయాలి. దాంతో ఏంటంటే మనం బ్రష్ చేసినంతసేపు ఆ టూత్ పేస్ట్ ఉంటుంది, మనకు ఆ ఫోమింగ్ వస్తుంది. సో అలా చేసి మనకు చేస్తే మనకు కరెక్ట్ బ్రషింగ్ చేయడం అనేది తెలుస్తుంది మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ వస్తున్నాయి. కొంతమంది సాఫ్ట్ బ్రష్ అంటున్నారు, మీడియం బ్రష్ అంటున్నారు, హార్డ్ బ్రష్ అంటున్నారు, అండ్ ఈ మధ్య చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ బ్రషెస్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో వీటన్నిటిని చూస్తే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో ఏది వాడాలంటారు అసలు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దోస్ బ్రషెస్? బేసికలీ ఐడియలీ వీ సజెస్ట్ యాజ్ డెంటిస్ట్ వీ సజెస్ట్ టు యూజ్ సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్. సో ఈ సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్తో ఏంటంటే మనము బ్రష్ చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేయడం అనేది తెలియదు. సో దానివల్ల చాలా గట్టిగా బ్రష్ చేయడం, చాలా ఎక్కువ సమయం బ్రష్ చేయడం, ఇలా చేస్తే టీత్ తెల్లగా అవుతాయి అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సో సరైన పద్ధతిలో బ్రష్ చేస్తే ఒక 2 to 3 minutes కరెక్ట్గా బ్రష్ చేస్తే మనకు సరిపోతుంది. సో మార్నింగ్ నైట్ బ్రష్ చేయడం. ఇందులో మేము సాఫ్ట్ బ్రిసిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఈ సాఫ్ట్ బ్రిసిల్తో మనం టీత్ పైన మనం బ్రష్ చేసినా కూడా ఎలాంటి టీత్ పైన డ్యామేజ్ కాకుండా బ్రష్ చేయొచ్చు. సో బ్రష్ గట్టిగా చేసినా కూడా టీత్ పైన ఎనామిల్ పోయే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి మనము ఇప్పుడు వాళ్ళకి టాటర్ కానీ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మేము మీడియం బ్రిసిల్స్ యూజ్ చేయమని చెప్తాం. అంటే డిఫరెంట్ పీపుల్కి మనము, అంటే మేము యాజ్ డెంటిస్ట్ మేము కొన్నిసార్లు చూసిన తర్వాత డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ బ్రషెస్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అందులో కొంతమందికి గార కట్టేది అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీడియం బ్రిసిల్ కానీ, కొంతమందికి వెరీ వెరీ రేర్లీ హార్డ్ బ్రిసిల్, కొన్ని డిఫరెంట్ ఆ బ్రిసిల్ షేప్ కానీ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండేలా అలాంటి బ్రషెస్ మేము సజెస్ట్ చేస్తాం. అయితే ఇన్ జనరల్గా మేము మార్కెట్కి వెళ్ళి తీసుకునేటప్పుడు హార్డ్ ప్రిఫర్ చేయొద్దు అంటారు, హార్డ్ ఆర్ మీడియం? డెఫినెట్లీ సాఫ్ట్. మనం యాజ్ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం ఇప్పుడు ఫస్ట్ టైం బ్రష్ కొంటున్నాం అంటే సాఫ్ట్ బ్రష్లు కొనుక్కోండి. మనకి బ్రష్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరి నోరు ఒకేలాగా ఉండదు. సో డిఫరెంట్ బ్రషెస్ ట్రై చేయాలి. ఇందులో కొంతమంది లేడీస్ కానీ పిల్లలు కానీ చూసినట్టయితే వాళ్ళ నోర్లు చిన్నగా ఉంటాయి. సో వాళ్ళు చిన్న హెడ్
బెండబుల్ నెక్, సాఫ్ట్ బ్రిసిల్ ఉండే బ్రష్ తీసుకున్నట్టయితే వాళ్ళకి అన్ని టీత్. సో మనం బ్రష్ చేసిన తర్వాత మనం చూసినట్టయితే నోట్లో ఆ పరిశుభ్రత అనేది మనకి ఫీల్ కావాలి. అన్ని టీత్ అన్ని ఏరియాస్ కూడా క్లీన్ అయినట్టు మనకు తెలియాలి. సో అలాంటి బ్రష్ మనం చూస్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే పెద్ద బ్రష్ ఉంటుంది, దానివల్ల వాళ్ళకి అన్ని ప్లేసెస్ రీచ్ కాదు, లేదంటే అడ్డు వస్తుంది. సో అలా. సో సెకండ్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటారు, హ్యూజ్గా ఉంటారు, మ్యాన్లీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న బ్రష్ ఉన్నట్టయితే వాళ్ళకి చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళకి పెద్ద బ్రష్, పెద్ద బ్రిసిల్స్ ఉన్నాయి, లాంగ్ బ్రష్ అలాంటివి ప్రిఫర్ చేయాలి. సో యాజ్ అ డెంటిస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 2-3 ట్రై చేయండి, ఆల్ ఇన్ సాఫ్ట్ బ్రిసిల్ ఓన్లీ. చూసి మన టీత్ వెనక వైపు పోయేటట్టు, మన విజ్డమ్ టూత్ దగ్గర కూడా క్లీన్ అయ్యేటట్టు బ్రష్ చేసినట్టయితే మనం అంతా టోటల్గా క్లీన్ చేసుకున్నట్టు చూసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బ్రషెస్ ఏంటి సార్, మరి ఎవరు యూజ్ చేయాలంటారు దాన్ని? సో ఎలక్ట్రిక్ బ్రషెస్ ప్రైమరీలీ ఏంటంటే మనకి మాన్యువల్ డెక్స్ట్రిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మేము ప్రిఫర్ చేస్తాము. మాన్యువల్ డెక్స్ట్రిటీ అంటే ఎస్పెషలీ ఎల్డర్లీ ఉంటారు, వాళ్ళకి కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు సరిగ్గా బ్రష్ చేయలేకపోతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, హోల్డ్ చేసి చేసుకోవడం. అలాంటి వాళ్ళకి మేము ఇది ఐడియల్గా ప్రిఫర్ చేస్తాం. రెండోది ఏంటంటే నాట్ ఓన్లీ దట్, కొంతమంది తొందరగా చేసుకుంటారు. ఇందులో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ ఏంటంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఆసిలేట్స్ అండ్ ఇట్ బ్రషెస్ కాబట్టి దానికి లిమిటెడ్ టైంలో విత్ ఇన్ దట్, మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ విత్ టైమర్ వస్తున్నాయి. అంటే మనము బ్రషింగ్ చేసిన టైం అది చూసేసి ఆ టైమర్ ప్రకారం మనకి సిగ్నల్ వస్తుంది ఆపేయమని. సో అంతవరకే మనం బ్రష్ చేయాలి. సో చాలా మందికి ఏంటంటే ఇది ఒక 2-3 minutes, 5 minutes, 6 minutes, 7 minutes అలవాటు ఉంటుంది. ఆ అలవాటు బట్టి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్తో కూడా అలా చేస్తారు. అలాంటప్పుడు ఈ టీత్ పైన ఉన్న ఎనామెల్ అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద 2 sides ఆఫ్ ద టూత్ బ్రష్ అనమాట. సో మనం ఏంటంటే దాన్ని కరెక్ట్గా వాడినట్టయితే మనకి ప్లాక్ రిమూవల్ అనేది నార్మల్ బ్రషింగ్ కంటే బెటర్ ఉందనేది మనకి దీంట్లో తెలుస్తుంది. కానీ ఏంటంటే మనకి తెలియకుండా దాన్ని ఎక్కువ టైం వాడామనుకోండి, సో అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎంత టైం చేసుకోవాలంటారు సార్? నార్మల్గా 2 minutes ఇస్ సఫిషియంట్. కరెక్ట్గా బ్రష్ చేసినట్టయితే 2 to 3 minutes. టీత్ బ్యాక్ సైడ్ కూడా మనం చేసినట్టయితే 2 to 3 minutes మనం చేస్తే సరిపోతుంది. అదే కొంతమంది ఇంకా బ్రష్ పెట్టుకొని టీవీ ముందు కూర్చొని తూగుతానే ఉంటారు. అదే ఇప్పుడు మనం పాత కాలంలో మనం చూసినట్టయితే ఈ వేప ముక్క పట్టుకొని గంటలు అలా నోట్లో పట్టుకొని మాట్లాడుతూ అలాగే ఉంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్. పాతకాలమే కాకుండా ఈ రోజులలో నార్మల్ బ్రష్ ఇంకా డేంజర్ అనుకుంటా సార్, ఐ ఫీల్. సో అయితే ఓన్లీ 2 minutes చేయాలి బ్రషింగ్. మంచిగా సరైన పద్ధతిలో చేసినట్టయితే 2 to 3 minutes ఇస్ మోర్ దెన్. అయితే ఒక్క రోజులో ఎన్నిసార్లు బ్రష్ చేయాలంటారు సార్? ఒక్కసారి ఇనఫ్ కాదా? నైట్ కూడా కంపల్సరీ? అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు మార్నింగ్ కన్నా కూడా నైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని, బట్ ఎవ్వరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ డైలీ రొటీన్ వల్ల కావచ్చు, టైం సరిపోక కావచ్చు. సో టైం 2 minutes ఇన్ అ డే ఇన్ అ నైట్ ఆల్సో ఇస్ దాని తర్వాత నార్మల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, అంటే తిన్న తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత, ఇంకా దాని తర్వాత బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ ఏం తినొద్దు అనమాట. సో అలాంటి టైంలో తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మన టీత్లో, మన మధ్యలో, మన పళ్ళలో కానీ ఇరుక్కున్న ఆహార పదార్థాలు మార్నింగ్ నుండి మనం తినుంటాం కదా, అవి అప్పటి వరకు మనం ఏంటంటే సలైవరీ యాక్టివిటీ అవన్నీ నార్మల్గా ఉంటాయి. మనం పడుకున్నప్పుడు ఏంటంటే ఆ యాక్టివిటీ సలైవా, నోట్లో వచ్చే లాలాజలం సలైవా అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఈ ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్నాయి కుళ్ళి డీకే అయ్యి అవి కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాసిడ్స్ మన టీత్ని కానీ మన గమ్స్ని కానీ దెబ్బతీస్తాయి. సో అందుకోసం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ నైట్ టైం బ్రషింగ్. అంటే నార్మల్గా ఏంటంటే మన తిన్న తర్వాత ఈ ఆహార పదార్థం కుళ్ళి కొద్దిగా యాసిడిక్ పీహెచ్కి వస్తుంది, మన నోట్లో ఉన్న యాసిడిక్ పీహెచ్కి మనకు వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి టీత్కి కానీ గమ్స్కి డ్యామేజ్ అవుతుంది. సో అలా కాకుండా మనం నైట్ టైం బ్రష్ చేసుకున్నట్టయితే మళ్ళీ నార్మల్ పేజ్కి తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ చేస్తూ ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నైట్ టైం బ్రషింగ్. ఈ రోజుల్లో చాలామంది పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్న మేజర్ ఇష్యూ ఏంటంటే సార్, అసలు రైట్ టూత్పేస్ట్ ఏది వాడాలి అని. ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసి ఏదో 1-2 టూత్పేస్ట్లు ఉంటుండే, ఒక 20 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే. ఇప్పుడు బ్రాండ్స్ కూడా చాలా అయిపోయినాయి, మళ్ళీ ఆ బ్రాండ్స్లో వెరైటీస్.
ఒకరేమో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు, ఇంకొకరేమో చార్కోల్ అంటారు, ఇంకొకరేమో హర్బ్స్ పేస్ట్ అంటారు, వైటనింగ్ టూత్పేస్ట్ అంటారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్లు వస్తున్నాయి. సో మీరు ఏది సజెస్ట్ చేస్తారు యాజ్ ఎ డెంటిస్ట్గా? See, basically any foaming toothpaste for cleaning of your teeth, it hardly matters 5%. సో బేసికలీ మీరు ఎలా బ్రష్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కావాల్సింది ఒక నార్మల్ ఫోమింగ్ టూత్పేస్ట్ విచ్ విల్ క్లీన్ అప్. సో మీరు ఎలా కరెక్ట్గా బ్రష్ చేసినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకోవచ్చు. రెండోది, మనము పిల్లలు ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫ్లోరైడ్ లేకుండా అలాంటి నార్మల్ టూత్పేస్ట్ అవి సజెస్ట్ చేస్తుంటాం. పిల్లలకి కొద్దిగా స్వీట్గా ఉండి వాళ్ళకి ఫ్లేవర్గా ఉండే అటువంటిది. థర్డ్ది ఏంటంటే, కొంతమంది ఏంటంటే హూ ఆర్ ఆల్వేస్ వాళ్ళకి స్టెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు కెమెరా ముందు ఎక్కువ ఉన్నారు, వైట్గా ఉండాలి, అలాంటి ఉన్న వాళ్ళకి ఈ వైట్నింగ్ టూత్పేస్ట్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ ఈ వైట్నింగ్? వైట్నింగ్ టూత్పేస్ట్ లో వీటిలో ఏంటంటే ఈ అబ్రేసివ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అబ్రేసివ్ ఏజెంట్స్ అంటే మనం టీత్ పైన గరుకు లాంటి పదార్థాలు, దీనివల్ల మనము ఆ టీత్ పైన ఉన్న స్టెయిన్స్ తీసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ స్టెయిన్స్ తీసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల టీత్ పైన ఎనామిల్ అరిగిపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనము ఈ వైట్నింగ్ టూత్పేస్ట్ ఆల్రెడీ సెన్సిటివిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఇది వాడినట్టయితే ఇంకా ఎనామిల్ పోయేసి దానివల్ల మనకి ఇంకా సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మనకి ఏంటంటే ఆల్రెడీ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఈ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ యూస్ చేస్తాం. ఇంకొంతమందికి ఏంటంటే గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, చిగుర్ల నుండి వాపు రావటము, బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము వి ప్రిస్క్రైబ్ టు దెమ్ ద గమ్స్కి స్పెషల్గా కొన్ని టూత్పేస్ట్ వస్తాయి. అలాంటి గమ్కి స్పెషల్ గమ్ కేర్ టూత్పేస్ట్ కానీ అలాంటివి టూత్పేస్ట్ మనం ప్రిఫర్ చేస్తాం. సో సో నార్మల్ పర్సన్ మనం జనరల్గా అంటే ఫోమింగ్ టూత్పేస్ట్ సరైన పద్ధతిలో వాడినట్టయితే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డెంటల్ సర్జన్ సజెస్ట్ కనుక్కుంటున్నట్టయితే వాళ్ళు ఎలాంటి టూత్పేస్ట్ వాడాలనేది సజెస్ట్ చేస్తారు. సో మీరు పర్టికులర్గా ఒక బ్రాండ్ అనేది చెప్పాలి మా ఆడియన్స్ కోసము, పర్టికులర్ ఒక బ్రాండ్ అంటే ఇది వాడితే మీకు బాగుంటుంది అని చెప్పేసి, వాట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ దెమ్? కరెక్ట్ ఆప్షన్ ఏది? ఐ మీన్ నేను చెప్పినట్టుగా బ్రాండ్ కానీ ఏదైనా కానీ కూడా ఇట్స్ హార్డ్లీ 5 to 10%, 5% దట్ మేక్స్ అ డిఫరెన్స్. సో హౌ యూ బ్రష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల వెదర్ ఇట్ ఈస్ కోల్గేట్ ఆర్ క్లోజ్అప్ ఆర్ పెప్సోడెంట్, ఎనీ ఆఫ్ దెమ్ ఆర్ హార్డ్లీ మ్యాటర్స్ 5 to 10%. సో మీరు సరైన పద్ధతిలో బ్రష్ చేయకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో సరైన పద్ధతిలో బ్రష్ చేస్తే ఇట్ హార్డ్లీ మ్యాటర్స్, బికాజ్ ద ప్లాక్ లేయర్ అనేది మన టీత్ పైన ఫామ్ అయ్యేది, అది నార్మల్గా మొత్తం లేయర్ ఫామ్ అవడానికి 2 days పడుతుంది. మనం డేలో 2 times మనం బ్రష్ చేస్తున్నాం కాబట్టి దట్ లేయర్ పోయినట్టయితే మనకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వేరే టైప్స్ ఆఫ్ పేస్ట్ చూసుకున్నట్టయితే లైక్ ఎగ్జాంపుల్ పతాంజలి అండ్ వీకో, అవి కలర్ వైట్ కాకుండా బ్రౌన్ వస్తాయి కదా. సో ఏంటి డిఫరెన్స్ ఈ వైట్ పేస్ట్కి ఆ బ్రౌన్ పేస్ట్కి, అండ్ వెదర్ అది యూజ్ చేయొచ్చా యూజ్ చేయొద్దా కలర్ అలాంటి పేస్ట్? సో చాలా మటుకు ఇప్పుడు ఈ హెర్బల్ పేస్ట్ అవన్నీ వస్తున్నాయి. సో వీటిలో ఏంటంటే మేము స్పెసిఫిక్గా చూసింది వాళ్ళకి ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఆ మైండ్ సెట్తో ఉన్నారు, ఇలాంటివి ఆయుర్వేదిక్ టూత్పేస్టు, ఈ హెర్బల్ టూత్పేస్టు ఇలాంటివి అని. సో అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది, వాళ్ళకి అది దాంతో వాళ్ళకి ఎలాంటి అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకుంటారు. కానీ మేము ఇందులో చూసినట్టు ఈ బ్రౌన్గా ఉన్న టూత్పేస్ట్ ఇవి వాడటంతో ఏంటంటే టీత్ కలర్ మారడం అనేది మేము చూసాం. సో టీత్కి స్టెయిన్స్ రావడం అనేది ఈ డార్క్ కలర్ టూత్పేస్ట్తో మేము చూసాం. దట్ ఈస్ సో దానివల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. బట్ అదర్వైజ్ సమ్వన్ హూ వాజ్ హ్యాపీ, బికాజ్ పేస్ట్ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా 5 to 10% మ్యాటర్ అవుతుంది కాబట్టి if they are happy and they like the taste and it is helping them, it doesn't matter. So let them, that they can continue with that. But వాడకపోతేనే బెటర్ అని చెప్పి, మనకి స్టెయిన్స్ రాకుండా ఉండాలంటే వాడకపోవడం బెటర్. ఎస్పెషలీ కొన్ని మీరు ఇందాక చెప్పినట్టు బ్రాండ్స్ ఏంటంటే బ్రౌన్గా ఉండి డార్క్గా ఉంటాయి, అలాంటప్పుడు వాళ్ళకి స్టెయిన్స్ రావడం అనేది మేము క్లియర్గా చూస్తున్నాం. సార్ చాలామందికి రైట్ వే ఆఫ్ బ్రషింగ్ అంటే కరెక్ట్గా అసలు బ్రషింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది తెలియదు సార్, ఎందుకంటే ఇలాంటి విషయాలు స్కూళ్ళల్లో నేర్పియరు. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకే తెలియదు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే తెలియనప్పుడు మనకి ఎట్లా నేర్పిస్తారు? సో యాజ్ ఎ డెంటిస్ట్గా మన ఆడియన్స్ కోసం
కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ అసలు ఎట్లా చేయాలి అనేది ప్రాక్టికల్గా చూపించండి సార్. షూర్, ఒకసారి అంటే రైట్ వే ఆఫ్ పుట్టింగ్ ద పేస్ట్ కూడా చూపించండి. ఒకసారి బ్రషింగ్ చేశాక నేను మీకు పేస్ట్ ఎలా పెట్టడం అనేది చూపిస్తాను. ఓకే సార్, షూర్. సో నార్మల్గా ఏంటంటే చాలా మందికి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏంటంటే పిల్లలకి నేర్పించేటప్పుడు కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ అనేది తెలియదు. సో 90% ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడిగినట్టయితే వాళ్ళు బ్రషింగ్ ఇలా హారిజాంటల్ బ్రషింగ్ అనేది చూపిస్తుంటారు. హారిజాంటల్ బ్రషింగ్ ఇస్ ద మోస్ట్ కామన్. సో దీనివల్ల ఈ హారిజాంటల్ బ్రషింగ్ వల్ల మనకి టీత్ మధ్యలో ఉన్న ఇరుక్కున్న ఆహారం పోకుండా అలాగే ఉంటుంది అండ్ టీత్ అరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీత్ మన కోంబ్ ఎలా ఉంటుందో అలా అనుకోండి. మనం కోంబ్లోకి వెళ్ళి తీయాలంటే మనం సైడ్ చేయం కదా, దాన్ని పైకి వెళ్ళి కిందికి చేస్తాం. సో అలా టీత్ కూడా అలాగే అనమాట. మన దువ్వెన నుండి ఎలా తీస్తామో ఇలా పై నుండి కిందికి, కింది నుండి పైకి. సో పై పళ్ళని పై నుండి కిందికి, కింది నుండి పైకి గుండ్రంగా మనం చేయాలి. ఈ పళ్ళని పై నుండి కిందికి, కింది నుండి పైకి గుండ్రంగా చేయాలి. అండ్ 90% పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి మనం చూసింది ఏంటంటే బయటి సైడ్ బ్రషింగ్, అంటే మనకు కనిపించే సైడ్ బాగా బ్రష్ చేస్తారు కానీ లోపల సైడ్ బ్రషింగ్ అనేది ఉండదు. సో 90% ఈ స్టెయిన్స్ గార అనేది వెనక వైపు ఉంటుంది. సో ఈ టీత్ వెనక వైపు కూడా మనం బ్రషింగ్ చేయడం, మనం బయట సైడ్ ఎంత టైం స్పెండ్ చేస్తామో దానికన్నా ఎక్కువ టైం మనం ఈ టీత్ వెనక వైపు క్లీన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కింది పల్లె కానీ ఈ పై పల్లె కానీ ఇలా లోపల నుండి బయటికి క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సైడ్లలో కూడా మనం క్లీన్ చేయడం, ఈ పై పళ్ళు ఉన్నాయనుకోండి, ఇటు సైడ్ ఉన్నాయనుకోండి, వీటిని పై నుండి కిందికి క్లీన్ చేసుకోవడం. సో పై నుండి కిందికి, కింది పళ్ళు కింది నుండి పైకి, పై పళ్ళు కింది నుండి పైకి. ఎస్. సో పై పళ్ళు పై నుండి కిందికి, కింది పళ్ళు కింది నుండి పైకి మనం క్లీన్ చేసుకోవడం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వెనక జ్ఞానదంతం వెనక క్లీన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మనం బ్రష్ చూస్ చేసుకునేటప్పుడు చిన్న హెడ్, స్పెషల్గా చిన్న మౌత్స్ ఉన్న వాళ్ళకి చిన్న హెడ్తోని ఈ జ్ఞానదంతం వెనకున్న పార్ట్ కూడా మనం క్లీన్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే తప్పులు ఏంటంటే చాలా ఎక్కువ సమయం బ్రష్ చేయటం, చాలా గట్టిగా బ్రష్ చేయటం, దాంతో మనకి టీత్ తెల్లగా ఉంటాయి అనుకుంటారు కానీ దానివల్ల ఈ పైన ఉన్న ఈ ఎనామిల్ అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ మంజన్స్, టూత్ పౌడర్స్ ఎక్కువగా వాడుతుంటారు. దానివల్ల కూడా ఈ మంజన్స్ వల్ల కూడా ఈ గరుకు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, ఈ అబ్రేజివ్స్ ఎక్కువగా ఉండడం వల్ల టీత్ ఎనామిల్ అరిగిపోయి టీత్ సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని ఇది మనకి హార్డ్లీ మనం చేసిన ఈ టెక్నిక్, నేను చూపించిన టెక్నిక్ చేసినట్టయితే హార్డ్లీ 2 minutesలో మనకి ఈ బ్రషింగ్ అనేది అయిపోతుంది. సూపర్ సార్, చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హోప్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో రైట్ వే ఆఫ్ పుట్టింగ్ ద పేస్ట్ ఏంటి సార్, అంటే కరెక్ట్ విధంగా పేస్ట్ ఎలా పెట్టుకోవాలి? రైట్. సో నేను నార్మల్గా ఈ పేస్ట్ ఎలా పెట్టేది అనేది చూపిస్తాను. సో నార్మల్ మనం కరెక్ట్ విధానం ఏంటంటే చిన్న పార్ట్ జస్ట్ చిన్నది ఈ బ్రష్ లోపలికి పోయేలాగా ఇలా పెట్టినట్టయితే, చిన్న గింజలాగా పెట్టినట్టయితే మనకు సరిపోతుంది. కానీ మనం చాలా మంది ఏంటంటే మనము నార్మల్గా మనం చూసినట్టయితే మొత్తం ఇలా తీసుకొని మనం అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఇలా చూపిస్తారు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇలా పెట్టినట్టయితే ఏంటంటే మనం బ్రష్ చేస్తూ ఉంటే పేస్ట్ మొత్తం కింద పడిపోతుంది. దాని తర్వాత మళ్ళీ బ్రష్ చేయడానికి మనకి పేస్ట్ అనేది ఏమి ఉండదు. సో దట్ ఈస్ వై ఇలా కాకుండా ఈ కుచ్చులు లోపలికి పోయేలాగా మనం పేస్ట్ని పెట్టేసి బ్రష్ చేస్తాం. మేబీ వాళ్ళ బ్రాండ్ పేస్ట్ తొందరగా అయిపోవాలని వాళ్ళు అట్లా మొత్తం పెట్టి చూపిస్తుంటారేమో బ్రాండింగ్లో. కరెక్ట్. సో మనం కొద్దిగానే పేస్ట్ ఆ కుచ్చులు లోపలికి పోయేలాగా పెట్టేసి బ్రష్ చేసినట్టయితే మనకు సరిపోతుంది. అండ్ నైట్ టైం, మార్నింగ్ టైం 2 times మనం బ్రష్ చేయాలి. సో అంతవరకు పేస్ట్ మనం పెట్టినట్టయితే సరిపోతుంది. సార్ మనం చాలా మందిని చూసుకున్నట్టయితే ఒక్క బ్రష్ని మంత్స్ టుగెదర్ యూజ్ చేస్తారు, ఒక 6 months. ఇంకా కొంతమంది అయితే 1 year కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, మేబీ వాళ్ళకి నాలెడ్జ్ లేక. అసలు బ్రష్ ఎన్ని డేస్కి చేంజ్ చేస్తూ ఉండాలి? సో బ్రష్ చేంజ్ చేయడం అనేది మనం వన్స్ ద బ్రిసిల్స్ అంటే కుచ్చులు అనేది బెండ్ అయినట్టయితే వెంటనే మనం చేంజ్ చేయాలి. కొంతమందికి మనకు నార్మల్గా సరైన పద్ధతిలో వాళ్ళు బ్రష్ చేసి సరైన పద్ధతిలో బ్రష్ చేసినట్టయితే ఎనీ బ్రష్, మంచి క్వాలిటీ బ్రష్ ఉన్నట్టయితే 2 to 3 months వాళ్ళకి వస్తుంది. సో ఎవ్రీ 2 to 3 months ఈ బ్రష్ చేంజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ బ్రషింగ్లో చాలామంది ఏంటంటే బ్రష్ చేస్తూ వాళ్ళు కొరుకుతూ ఉంటారు. సో దానివల్ల తొందరగా ఈ కుచ్చులు
బెండ్ అయిపోతాయి. సో మేబీ సమ్ టైమ్స్ కొంతమందికి అలవాటు ఉండడం వల్ల లెస్ దెన్ 1 monthలో కూడా కుచ్చులు బెండ్ అయిపోతాయి. అలాంటప్పుడు బ్రషింగ్ క్లీనింగ్ కన్నా ఎక్కువగా బ్రష్ డ్యామేజ్ చేస్తుంది మనం బ్రష్ చేసినప్పుడు. సో అందుకోసమని మనం బ్రష్ ఎప్పుడే కానీ స్మూత్గా మనం అంటే క్లీన్ చేసే విధంగా ఎలాస్టిక్గా ఉండేటట్టు ఉండాలి. అవి బ్రష్ బెండ్ అయిపోయినాయి అంటే మనం ఇంకా క్లీన్ చేయదు. అదేంటంటే ఆ కుచ్చులతో మనం బ్రష్ చేసినట్టయితే ఎనామిల్ అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొన్ని మనకి ఇప్పుడు కొన్ని కొత్తగా వచ్చిన కొన్ని బ్రషెస్లో ఏంటంటే ఇండికేటర్స్ కూడా వచ్చాయి. ఆ ఇండికేటర్ పోయిందంటే బ్రష్ మార్చాలి అని. సో ఇండికేటర్ బ్రషెస్ కూడా వచ్చాయి మనకు అందుబాటులో. బట్ నార్మల్గా యాజ్ అ రూల్ మనకి బ్రిసిల్స్ బెండ్ అయినట్టయితే వెంటనే బ్రష్ చేంజ్. అంటే పర్టిక్యులర్గా ఇంత టైంకి చేంజ్ ఐడియల్గా మనం సరైన పద్ధతిలో బ్రష్ చేస్తే ఒక 2 to 3 months వస్తుంది. లేకుండా కొంతమందికి తొందరగా అయిపోయినా కానీ కూడా దే హ్యావ్ టు చేంజ్ ద బ్రష్. సార్ అయితే ఇప్పుడు బ్రషింగ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ టంగ్ క్లీనింగ్ సార్, అది ఇంపార్టెంటా? అది కంపల్సరీగా చేసుకోవాలా లేకపోతే చేసుకోకపోయినా ఏం కాదా? లేదు, చాలా మంది ఏంటంటే టంగ్కి నిర్లక్ష్యం చేస్తారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. టంగ్లో ఏంటంటే మనకి టంగ్ పైన సన్నటి ప్యాపిలే అని ఉంటాయి. అంటే మన ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ మైక్రోస్కోప్లో చూసినట్టే సన్నగా, మనం నార్మల్గా చూసినా కూడా సన్న సన్న డాట్స్ లాగా ఉంటాయి. సో దీని మధ్యలో కూడా మనకి ప్లాక్ లేదంటే బ్యాక్టీరియా ఇరుక్కొని ఇన్ఫెక్షన్స్ రావడము, నోట్ నుండి స్మెల్ రావటం ఇవన్నీ ఉంటాయి. సో టంగ్ కూడా మనకి ఏంటంటే ఈ డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మనకి మన స్కిన్ ఎలా పోయేసి కొత్త స్కిన్ వస్తుందో అలా టంగ్ పైన కూడా డెడ్ సెల్స్ ఉంటాయి. సో దానికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టంగ్ క్లీనింగ్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ టూత్ బ్రషింగ్. సో దీనివల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టంగ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ డే యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రషింగ్ టంగ్ క్లీనింగ్ ఆల్సో హ్యాస్ టు బి డన్. మనము రెస్టారెంట్స్లో చూసుకున్నట్టయితే కామన్గా మనకు కనిపించేది టూత్ పిక్స్ సార్. ఎస్. సో అవి యూజ్ చేయొచ్చు అంటారా చేయొద్దు అంటారా? లైక్ ఏదైనా పంటలో ఇరుక్కున్నప్పుడు అది తీయడానికి యూజ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తుంటారు. కొంతమంది డిఫరెంట్ ఇక మీరు అడ్వైజ్ చేస్తారా అట్లా తీసుకోవడం మంచిదే అంటారా? మనకి ఈ టూత్ పిక్స్ స్పెషల్లీ వుడెన్ టూత్ పిక్స్ ఉంటాయి కదా. సో వుడెన్ టూత్ పిక్స్ ఏంటంటే ఒకటి మనము పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కుంటుంది అంటే పళ్ళ మధ్య సందు వచ్చిందంటే మనకు అర్థం అనమాట. అంటే క్యావిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి న్యాచురల్గా గమ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అది ఇరుక్కోవచ్చు. కానీ క్యావిటీ వచ్చి పన్ను మధ్యలో క్యావిటీ వచ్చి మనం ఇరుక్కొని మనం టూత్ పిక్తో తీసామనుకోండి, ఆ టూత్ పిక్ ఆ వెజ్ అన్సపోర్టెడ్ ఎనామిల్ దగ్గరికి వెళ్ళేసి ఆ పన్ను కూడా విరిగే ఛాన్స్ ఉంటుంది ఆ సైడ్ నుండి. రెండోది మనం ఈ టూత్ పిక్ ఈ వెజ్ ఇది వుడెన్ టూత్ పిక్ ఉంటుంది కాబట్టి ఆ టూత్ పిక్ లోపల మధ్యలో విరుక్కున్నా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఐడియలీ ఫుడ్ ఇరుక్కున్నట్టయితే నైట్ ఫ్లాసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఆ ఫ్లాస్ అనేది ఒక థ్రెడ్ ఉంటుంది కదా సార్, అది హౌ టు యూజ్ ఇట్ అంటే చాలా మందికి తెలీదు. అంటే దాని గురించి అవేర్నెస్ ఉంటుండొచ్చు కానీ అది ఏంది ఇట్లా తాడు పెద్ద ఉంటుంది, హౌ టు యూజ్ ఇట్, ఎంత లెంత్ తీసుకోవాలి, 2 sides చేయాల్సి వస్తుంది కదా, ఎట్లా యూజ్ చేయాలనే డౌట్ ఉంటుంది. ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ఫ్లాస్ నేను ఒకసారి మీకు చూపిస్తే ఐడియా వస్తుంది. నార్మల్గా ఒక 1 feet లెంత్ మనం 1 feet లెంత్ వరకు తీసుకున్నానంటే 12 inches మనం తీసుకున్నట్టయితే మనం దాన్ని టీత్ పై మన ఫింగర్స్ పైన ఇలా రోల్ చేసేసి అప్పుడు మనం టీత్ కి మధ్యలో ఎక్కడ ఉన్నది అక్కడ అలా పెట్టి మనం క్లీన్ చేస్తానికి వీలు ఉంటుంది. టీత్ మధ్యలో ఏమైనా ఇరుక్కున్న ఆహార పదార్థాలు ఏమన్నా అని కూడా ఇలా ఫ్లాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేటప్పుడు ఇలా ఫ్లాస్ తీసుకొని మనం ఎక్కడ ఇరుక్కుంది అది తీసినట్టయితే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ ఫింగర్స్తో రోల్ చేయడం కష్టంగా ఉన్నట్టయితే మనకి యూనిఫ్లాస్ అనేది ఒక చిన్న స్టిక్ లా కూడా ఉంది. సో అలాంటివి కూడా వస్తాయి సపోర్ట్ తో పాటు బ్రిడ్జ్ లాంటి సపోర్ట్ తో వస్తాయి. అవిటితో కూడా మనం టీత్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకోవడానికి. సో మనము ఫ్లాస్ యూజ్ చేయలేదనుకోండి, సో మన టీత్ పైన 5 surfaces ఉంటాయి. సో ఫ్రంట్ సర్ఫేస్, బ్యాక్ సర్ఫేస్, సైడ్ సర్ఫేస్ అండ్ టాప్ సర్ఫేస్. సో సైడ్స్ మనం క్లీన్ చేయలేమన్నమాట. సో ఫ్లాస్ తోని మనం చేసినట్టయితే దాని మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు కానీ ప్లాక్ ని మనం క్లీన్ చేయడానికి పనికి వస్తుంది. అంటే గ్యాప్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్ ఇది యూజ్ చేయడం వల్ల? లేదు, ఫ్లాస్ చేయడం వల్ల ఇది వెరీ థిన్ న్యాచురల్ మన హెయిర్ లైన్ అనమాట. మన టీత్ మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఉంటాయో అంతనే ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఎలాంటి గ్యాప్స్ రావు. సో ఫ్లాస్ మనం టైం టు టైం కరెక్ట్ గా వాడినట్టయితే ఎలాంటి గ్యాప్ రాకుండా సన్నటి ఇట్స్ వెరీ థిన్ నైలాన్ థ్రెడ్. సో మన హెయిర్ లైన్ లాగా అనమాట. సో దాన్ని మనం క్లీన్ చేసేసి టీత్ మధ్యలో ఉన్న ఆహార పదార్థం తీసివేసుకొని మనము 90% ఫుడ్ పార్టికల్స్ ఏవేంటంటే మనకి టీత్ మధ్యలో ఇరుక్కొని ఉంటాయి. మనం బ్రష్ చేసుకోలేని పక్షంలో
ఇవి మనకు క్యావిటీస్ ఫామ్ కావడం, గమ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం కాకుండా మనం చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు చాలామంది టీత్ ఎల్లోనెస్ అవుతుందని చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు సార్. అసలు ఈ టీత్ది ఒరిజినల్ కలర్ ఏంటి, ఆ ఎల్లోనెస్ రావడానికి కారణం ఏంటి? టీత్ ఒరిజినల్ కలర్ ఈజ్ నాట్ 100% మిల్కీ వైట్ కాదు, ఇట్ ఈస్ పర్లీ వైట్. సో పర్లీ వైట్లో మనకి డిఫరెంట్ కలర్స్ షేడ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ పర్సన్. మనకి స్కిన్ కలర్ ఎలా ఉంటుందో అలా టీత్కి కూడా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఇందులో ఈ పర్లీ వైట్ ఉండడానికి మనం కొంతమందికి ఏంటంటే బికాస్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ సబ్స్టెన్స్, అంటే కలరింగ్ ఏజెంట్సే కానీ స్మోకింగే కానీ పాన్ గుట్కా ఇలాంటి దాని వల్ల కూడా వాళ్ళకి టీత్ కలర్ మారే అవకాశం ఉంటుంది. ఇవేంటంటే ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్. ఈ నార్మల్ ఈ స్మోకింగ్ ఇవన్నీ కాకుండా కూడా టీస్ కాఫీస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అంటే బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు, వైన్స్ కానీ కలరింగ్ ఏజెంట్స్, కూల్ డ్రింక్స్, కోక్స్, కోలాసు ఇలాంటివి కూడా కలర్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ టీత్ కలర్ మారడం అనేది చూస్తుంటాం. ఇది ఒకటే కాకుండా ఈవెన్ మన తినే ఆహార పదార్థాలు, అంటే మనం కొన్ని కలర్స్ వేస్తూ ఉంటాము. ఈ ఫుడ్ ఐటమ్స్లలో కూడా కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు. ఒకటే కాకుండా మన ఇండియన్ ఫుడ్స్లో మనం చూసినట్టయితే పసుపు ఎక్కువగా వాడతారు. సో అలాంటున్నప్పుడు కూడా ఈ టీత్ స్లోగా కలర్ మారే అవకాశం ఉంటుంది. సో వీటికి ఈ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ వచ్చినట్టయితే బయటి నుండి స్టెయిన్స్, వాటిని నార్మల్ క్లీనింగ్, పాలిషింగ్, ఇంకా కావాల్సి ఉంటైతే మనము బ్లీచింగ్, టూత్ వైట్నింగ్ చేసినట్టయితే వాటిని తీసే అవకాశం ఉంటుంది. 100% వీ కెన్ ఎలిమినేట్ ఆల్ ది స్టెయిన్స్ బై నార్మల్ టూత్ క్లీనింగ్, పాలిషింగ్ అండ్ వైట్నింగ్. ఈ పాలిషింగ్ అనేది రెగ్యులర్గా చేయడం వల్ల పనులు ఏమన్నా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయా సార్? నార్మలీ మేము సజెస్ట్ చేసేది ఎవ్రీ 6 months. సో 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే స్టెయిన్స్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు, స్టెయిన్స్ ఎక్కువగా లేదంటే వాళ్ళకి ఇయర్లీ పిలుస్తాం. కానీ నార్మల్ మేము సజెస్ట్ చేసేది ఎవ్రీ 6 monthsకి వస్తే మేము ఏంటంటే ఈ స్టెయిన్స్ తీయడమే కాకుండా ఏమైనా ఇనిషియల్ స్టేజెస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ క్యావిటీస్ కానీ ఉన్నట్టయితే వాటిని ముందే గుర్తించి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో అందుకోసమని ఎవ్రీ 6 months సజెస్ట్ చేస్తాము. బట్ సమ్ టైమ్స్ కొంతమందికి ఏంటంటే ఓరల్ హైజీన్ బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు, నైట్ టైం బ్రషింగ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి వన్స్ ఇన్ ఇయర్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. కొంతమంది రోజులో ఎన్నిసార్లు బ్రషింగ్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతుంటారు సార్. లైక్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుంటారు. అసలు ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏంది? అన్నిసార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా అది రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఏంటంటే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రషింగ్ ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఆల్రెడీ దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ డ్యామేజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో దాన్ని నార్మల్ బ్రషింగ్తో కానీ మనం తొలగించలేం. సో బ్యాడ్ స్మెల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్ ఆర్ చిగుళ్ళ వ్యాధి అని చెప్పుకోవచ్చు. సో ఈ గమ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇందాక మాట్లాడినట్టు ఈ స్టెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, స్టెయిన్స్ ఉండడం వల్ల ఈ స్టెయిన్స్ కానీ దీనివల్ల ఈ బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యేసి అవి కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాంటప్పుడు ఈ యాసిడ్స్ మన గమ్స్ని కూడా దెబ్బతీస్తాయి. సో ఈ స్టెయిన్స్ రావడము, ఈ స్టెయిన్స్ వస్తే ఏంటంటే ప్లాక్ లేదంటే బ్యాక్టీరియా తొందరగా అట్రాక్ట్ అవుతాయి, అంటుకుంటాయి అన్నమాట టీత్కి. అలాగే గార అంటాం, అంటే ఈ స్టెయిన్స్ కానీ ఈ ఆహార పదార్థాలు మనం క్లీన్ చేసుకుంటే అలాగే వదిలేసినట్టయితే అది మినరలైజ్ అయ్యేసి అది గారలా ఫామ్ అవుతుంది. గార అంటే టాటర్ అంటాం, క్యాల్కులస్ అంటాం. సో ఈ టాటరు మరియు ఈ ప్లాక్లో ఉన్న సూక్ష్మజీవులు ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఈ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి మన చిగుళ్ళని దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు ఈ చిగుల్లో వాపు రావటము, చిగులో ఉన్న రక్తం కారటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఈ రాటన్ ఎగ్ స్మెల్ లేదంటే రాటన్ మీట్ స్మెల్ ఇలాంటిది దుర్వాసన అనేది వస్తుంది, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. రాకుండా ఉండాలంటే ఎలాంటి? సో రాకుండా ఉండాలి అంటే మనం నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఎవ్రీ 6 months మనం క్లీనింగ్ చేసుకున్నట్టయితే మనము ఆ చిగులను మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చి మనం రాకుండా చూసుకోవచ్చు, సింపుల్ క్లీనింగ్. సో రెండోది ఏంటంటే సెకండ్ కపుల్ ఆఫ్ అదర్ కాజెస్ ఆఫ్ ఈ బ్యాడ్ బ్రెత్ ఏంటంటే పళ్ళ పైన క్యావిటీస్ ఉన్నాయనుకోండి, క్యావిటీస్ ఉన్నాయని కూడా కొన్ని కేసెస్లో ఈ అందులో ఫుడ్ ఇరుక్కొని కుళ్ళి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ జ్ఞానదంతాలు వస్తుంటాయి, అలాంటప్పుడు అక్కడ చిగుళ్ళ వాపు వచ్చి కూడా మనకి ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్, కొంతమందికి ఏంటంటే మనకి ఈ డెంచర్స్ వాడుతూ ఉంటారు, ఈ తీసిపెట్టే డెంచర్స్, అవి క్లీన్గా పెట్టుకోకున్నా అని కూడా
ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా రేర్ కేసెస్లో లెస్ దెన్ 5 to 10% కేసెస్లో కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల, అంటే డెంటల్ రీజన్స్ వల్ల కాకుండా కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్, మధుమేహం అలా ఉన్నాను కూడా చిగుల్లో వాపు రావటము, మనకి ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా ఉన్నా కానీ కూడా మనకి నోటి నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కిడ్నీ డయాలసిస్, యూరియా లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కేసెస్లో కూడా ఈ నోట్ల నుండి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి కొంతమందిలో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లేదంటే గ్యాస్ట్రైటిస్, ఈ జలుబు చేసినా కానీ కూడా సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా మనకి నోటి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డెంటల్ ఏమి కాజెస్ ఉన్నాయి చూసి ఈ డెంటల్వి మనం తీసేసినట్టయితే మిగతాయి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు మనము ఓల్డెన్ డేస్లో చూసుకున్నట్టయితే అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్, ఇన్ని టూత్పేస్ట్ ఏవి లేకపోతుండే, అయినా కూడా వాళ్ళ టీత్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉండేవి చాలా డేస్ వరకు యాజ్ కంపేర్ టు టుడేస్ జనరేషన్. సో దాని వెనుక రీజన్ ఏంటి సార్ అసలు? సో అంటే మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో అప్పుడు వాళ్ళు తినే ఆహారం మనం చూసినట్టయితే ఎక్కువగా కూరగాయలు, పండ్లు, పలహారాలు, న్యాచురల్ ఫుడ్స్, న్యాచురల్వి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదే మనం చూసినట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. బేకరీ ఐటమ్సే కానీ మనకి స్వీట్స్, చాక్లెట్స్, మనం ఈవెన్ ప్రాసెస్డ్, ఈవెన్ మనము ఎనీ కార్బోహైడ్రేట్స్, బ్రెడ్స్, పేస్ట్రీస్, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండడం వల్ల, ఈ చాక్లెట్స్, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండడం వల్ల ఆ టీత్ మధ్యలో ఇరుక్కోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. రెండోది వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకునే వాళ్ళు, దాని తర్వాత పరిశుభ్రత, బ్రషింగ్ అనేది కూడా వాళ్ళు మనం ఎంతసేపు చేసినా కూడా వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మధ్యలో స్నాకింగ్ బిట్వీన్ మీల్స్, తినే ఆహారం మీల్స్కి మీల్స్ మధ్యలో ఎక్కువగా తీసుకోవడం, స్నాక్స్ తీసుకోవడం, బిస్కెట్స్, చాక్లెట్స్, టీస్, కాఫీస్ ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ క్రిటికల్ pH అంటే నోట్లో ఒక 5.4 pH కన్నా తక్కువ పోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే బై న్యాచురల్ మెకానిజం మనము తిన్న తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత ఈ కిందికి pH వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ అవర్ సలైవరీ ఫ్లో. ఇప్పుడు మనం ఈ మధ్యలో స్నాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ అలాగే ఉండిపోయి ఆ pH ఇంకా అలాగే మెయింటైన్ అవుతుంది. అప్పుడు మనకి టీత్లో డ్యామేజ్, చిగుర్లో కానీ టీత్లో డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో మెయిన్లీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, దీనివల్ల మనకి డిఫరెన్సెస్ కనిపిస్తుంది. సరే, ఈవెన్ ఈ రోజుకి కూడా మనము విలేజెస్లో చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా వాళ్ళు నీమ్ స్టిక్స్ అంటే వేప పుల్లలు ఇంకా బొగ్గు యూజ్ చేస్తూ వాళ్ళు బ్రష్ చేస్తుంటారు కదా. యాజ్ ఎ డెంటిస్ట్గా మీరు అవి సజెస్ట్ చేస్తారా? అంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకుండా వాడుతూ ఉంటాము, కానీ చాలామంది అక్కడ నుండి వచ్చిన వాళ్ళని మేము చూస్తుంటాము. ఈ వేప పుల్లలు ఇవి వాడటం వల్ల చిగుళ్ళ పైన, ఈ టీత్ పైన ఉన్న ఎనామెల్ బాగా అరిగిపోతుంది వీళ్ళకి. స్పెషల్గా బొగ్గు వాడే వాళ్ళకి మీరు చూసినట్టయితే టీత్ బ్లాక్గా అయిపోయి ఉంటాయి. సో కలర్ మారటం ఒకటి, రెండోది మనకి టీత్ పైన ఉన్న ఎనామెల్ అరిగిపోవటం అనేది ఇది ఎక్కువగా చూస్తుంటాం. ఆ నీమ్లో ఉన్నది ఒకటి ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ మన చిగుళ్ళని గట్టిగా ఉండేటట్టు చూస్తుంది, కానీ మన టీత్ పైన ఎనామిల్ మాత్రం బాగా అరిగిపోతుంది. రెండోది ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ కన్సిస్టెన్సీ, లేదంటే ఇది మనకు స్టాండర్డైజేషన్ ఉండదు వేప పుల్లకి. వాళ్ళు కొరికి నమ్మి దాన్ని బ్రష్ లాగా చేస్తారు. సో చిగుళ్ళ మధ్యలో ఇరుక్కోవడం, చిగుళ్ళ వల్ల కుచ్చుకోవడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటారు. సో వాటిని మళ్ళీ తీయటం, సో అలాంటివి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకి బ్రష్ అనేది అవైలబుల్ లేని టైంలో ఈ వేప పుల్ల వాడేవాళ్ళం. ఇప్పుడు మనకి బ్రష్ అవైలబుల్ ఉంది, ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనము ఇవి వాడాల్సిన అవసరం లేదు. సో బ్రష్తో మనం సరైన పద్ధతిలో బ్రష్ చేసుకున్నట్టయితే మనం ఎలాంటి ఈ వేప పుల్ల కానీ ఇవి లేకుండా మనం చూసుకోవచ్చు. మీరు ఇందాక అన్నారు వేప పుల్ల అనేది గమ్స్కి మంచిది అని. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అంటే ఆఫెన్గా కాకపోయినా, అంటే డైలీ కాకపోయినా దాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అంటారా? మరి వేప పుల్ల కాదు, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఓన్లీ వేపలో అంటే నీమ్లో ఉన్న కొన్ని మెడిసిన్స్ దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇప్పుడు కొన్ని నీమ్ టూత్ పేస్ట్ అలాంటివి వచ్చాయి. అవి వన్స్ ఇన్ వైల్ యూస్ చేసిన ప్రాబ్లం లేదు. లేదంటే ఇప్పుడు మనకి కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ కానీ కొన్ని స్పెసిఫిక్ మాలిక్యూల్స్ మనం తీసుకొచ్చాము. సో దాంతో మనం బ్రషింగ్, ఇప్పుడు గమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాంతో
బ్రషెస్ మనం యూస్ చేస్తాం. సో వన్స్ ఇన్ అ వైల్ అంటే ఎందుకంటే బికాజ్ ఆ వేప పుల్ల ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ కాదు, దానివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము సజెస్ట్ చేయము. బట్ యా వన్స్ ఇన్ అ వైల్ మెడిసినల్ ప్రాపర్టీ కోసం కావాలంటే యూ కెన్ యూస్. ఓరల్ హెల్త్ అనగానే చాలా మంది కూడా ఓన్లీ నోటికే పరిమితం అనుకుంటారు. అంటే టీత్ ఇష్యూస్ కావచ్చు, గమ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే మన మౌత్లో ఉన్న పార్ట్స్కి రిలేటెడ్ ఇష్యూసే అని అనుకుంటారు. కానీ ఈ ఓరల్ హెల్త్ అనేది మన ఓవరాల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మందికి ఏంటంటే ఓరల్ హెల్త్ అంటే ఈ టీత్కి గమ్స్కి మాత్రమే అనుకుంటారు. అండ్ ఈ టీత్ గమ్స్ ఏంటంటే ఇంకో అపోహం ఏంటంటే ఈ టీత్ గమ్సే కదా, ఒకటి పోయినా పర్వాలేదు, లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్ ఉండవు ఇవి, లైఫ్ లాంగ్ ఉండేటివి కావు అనేది చాలా మందిలో ఉంటుంది. కానీ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇతర ఆర్గన్స్, బాడీ ఆర్గన్స్ ఎలా ఉంటాయో ఈ టీత్ కూడా ఒక ఆర్గన్. అండ్ అవి కూడా లైఫ్ లాంగ్ మనం కాపాడుకొని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. ఇంకోటి టీత్లో ఏంటంటే మన టీత్ అనేది ఇట్ కెనాట్ రిపేర్ బై ఇట్ సెల్ఫ్. మన ఇతర పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇప్పుడు మనకు కట్ అయినా కూడా స్కిన్నే కానీ వేరే బాడీలో పార్ట్సే కానీ అవే రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ టీత్ ఒకసారి డ్యామేజ్ అయితే అవి రిపేర్ కావు. సో అందుకోసం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది మన చిగుల ఇన్ఫెక్షన్ కానీ నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది మనకి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళేసి ఇతర ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం తినే ఆహారం ఏమున్నా అని కూడా మన నోటి నుండే పోతుంది కాబట్టి మనకి ఫస్ట్ స్టమక్, ఇంటెస్టైన్స్కి ఇవి ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా అని కూడా గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండోది యాజ్ పర్ రీసెర్చ్ మనకు ప్రూవ్ అయింది ఏంటంటే చిగుర్లో ఉండే బ్యాక్టీరియా మనకి కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అలా ఉన్న వాళ్ళకి చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే మన హార్ట్ పైన ఒకటి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అని ఫామ్ అవుతుంది. అంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన హార్ట్ పైన ఫామ్ అవుతుంది. గుండె పైన కూడా మనకు ఒక హార్ట్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే. సో దీన్ని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటారు. అండ్ మన చిగుర్లో ఉన్న సేమ్ బ్యాక్టీరియా అది మన గుండె పైన కూడా కనిపిస్తుంది. సో మనకి ఆ బ్లడ్ స్ట్రీమ్ నుండి పోయి అంత డేంజరస్. అంటే హార్ట్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్. ఎగ్జాక్ట్లీ, హార్ట్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇంపార్టెన్సీ. సో ఈ గమ్స్లో ఇన్ఫెక్షన్ ఇందులో ఉన్నట్టయితే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం, అలాగే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం, ప్రీమెచ్యూర్ బర్త్స్, ఇలాంటివన్నిటికీ కూడా ఈ చిగులో ఉండే ఇన్ఫెక్షన్ అని మనకు తెలుస్తుంది. సో లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ బీన్ డన్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. సో చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఒకవేళ నోట్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కూడా ఫస్ట్ అవి చేయించుకొని తర్వాత మీరు ఐవీఎఫ్ అలాంటి ట్రీట్మెంట్స్, ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అని. స్పెషల్గా ఒకవేళ వాళ్ళకి ఇది తక్కువ ఉన్నా అని కూడా, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా అని కూడా ఇలా చేసినప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఇందులో తెలుస్తుంది. సో ఓరల్ హైజీన్ వీటి కూడా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొన్ని కేసెస్లో మధుమేహం, డయాబెటిక్ కూడా రిలేటెడ్. సో చిగులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది ప్యాంక్రీస్ పై ఎఫెక్ట్ చేసేసి షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటంటే జాయింట్ పెయిన్స్, కిడ్నీ డిసీజెస్ వీటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకి జస్ట్ నోట్లోనే కాకుండా ఇతర బాడీ పార్ట్స్ కూడా మనకి చిగులో ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి మనకు కావాల్సిన జాగ్రత్త తీసుకొని డెంటిస్ట్ని విజిట్ కావాలి. సార్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మీరు మన ఇండియాలోనే ఓరల్ క్యాన్సర్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని చెప్పినారు యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దగ్గరనే ఎక్కువ ఉన్నదన్నారు. అసలు దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పండి సార్. సో మన కంట్రీలో ఈ ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే చూవబుల్ ఫార్మ్ ఆఫ్ టొబాకో. అంటే స్మోకింగ్ కన్నా ఎక్కువగా ఈ పాను, గుట్కా, మావా ఇవి ఎక్కువగా తింటాం. అంటే మనం నమలే దాంట్లో ఈ టొబాకో నమలడం వల్ల మనకి ఈ డ్యామేజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఈ గుట్కాలు ఇవన్నీ కూడా ఒకవైపు పెట్టుకొని నములుతారు. దానివల్ల దాని గుట్కా నుండి ఇరిటేషన్ రావడం వల్ల మనకి ఆ గమ్స్ అండ్ మన చీక్ సైడ్ ఒక ఇరిటేషన్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ క్యాన్సర్ క్రమంగా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ మనకు కనిపించే లక్షణాలు లేదంటే సిమ్టమ్స్ ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటాం. ప్రీ క్యాన్సరస్ అంటే ఇంకా ఇలాంటి మనకి ఫస్ట్ కనిపించే సిమ్టమ్స్
ఇనిషియల్ స్టేజెస్ దీని వీళ్ళు అలాగే వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టయితే ఫర్దర్గా అది క్యాన్సర్గా మారుతుందని. ఫస్ట్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని అంటాం. అంటే వాళ్ళకి పాన్ గుట్క ఎక్కువ తినే వాళ్ళకి ఈ నోరు ఓపెనింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ సైడ్స్లలో ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి యాజ్ అ రిపరేటివ్ బ్యాండ్స్ అనమాట, తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు కూడా కొంతమంది అలాగే నములుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు అది డెఫినెట్గా క్యాన్సర్గా మారుతుంది. సో ఇలా ప్రీ క్యాన్సరస్ లీజన్. రెండోది ఏంటంటే వైట్ కలర్ ప్యాచెస్, అల్సర్స్, వైట్ కలర్ ప్యాచెస్, ల్యూకోప్లేకియా ఇలాంటి ప్యాచెస్, లైకెన్ ప్లానస్ ల్యూకోప్లేకియా ప్యాచెస్. రెండోది రెడ్ కలర్ బ్లీడింగ్ ప్యాచెస్, ఇది ఇంకా డేంజరస్ అనమాట. సో ఇదంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా క్యాన్సర్గా మారుతుంది. సో ఈ 3 మెయిన్ సిమ్టమ్స్ అనమాట, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా. ఇలాంటి ప్యాచెస్ ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కనిపించాయంటే అది క్యాన్సర్గా డెఫినెట్గా మారుతుంది అనమాట. అంటే వీటిని అదే స్టేజ్లో ఆపే ఛాన్స్ ఏమన్నా ఉందా? అక్కడే మనము రాకుండా ప్రికాషన్స్ తీసుకుని, ఒకవేళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అలవాటు మానేయాలి. దాని తర్వాత మేము ఏంటంటే స్పెషల్ క్లీనింగ్, మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసి వాళ్ళకి ఆ దగ్గర కొన్ని లోకల్ అప్లికేషన్ జెల్స్ అలాంటివి వాడతాం. కొన్నిసార్లు స్టెరాయిడల్ జెల్స్ కూడా వాడతాం. లోకల్గా జస్ట్ జెల్ వాడేసి, అండ్ సిస్టమికలీ అంటే ట్యాబ్లెట్స్ కూడా కొన్ని ఇస్తాం, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ బేసికలీ. వీటితో ఏంటంటే వాళ్ళకైనా డ్యామేజ్ రిపేర్ అయ్యేందుకు మనం యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. దీంతో మనము 90% వాటిని అరికట్టవచ్చు. కానీ ఈ దాంట్లో కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి స్మోకింగ్, పాన్, గుట్కా ఇవి మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి, అది డెఫినెట్గా క్యాన్సర్గా మారుతుంది. అందుకోసం అండ్ ఈ పాన్, గుట్కా ఇవన్నీ కూడా మన దేశంలోనే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఓరల్ క్యాన్సర్ అనేది మన దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని, పర్సనాలిటీస్ని తీసుకొని వీళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ చేస్తున్నారు కదా మనం చూసుకున్నట్టయితే. అవునండి. దాని గురించి ఏం చెప్తారు సార్? సో ఇదేంటంటే, ఇది ఇండైరెక్ట్ మార్కెటింగ్. అంటే మేము యాజ్ అ డెంటల్ అసోసియేషన్ మేము రిప్రజెంట్ చేసేసి డైరెక్ట్గా దీన్ని మార్కెట్ చేయొద్దు, దీనివల్ల ఇలాంటి డ్యామేజ్ ఉంది అని మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా, సో ఇప్పుడు ఏమైనా బియర్స్ కానీ ఆల్కహాల్ మార్కెట్ చేయలేని పక్షంలో వాళ్ళు సోడాస్ అని అలా మార్కెట్ చేస్తారు. సో ఇలాచి అని, కేసరి అని వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు, విచ్ ఈస్ అగైన్ గివింగ్ అ రాంగ్ ఇంప్రెషన్. సో చాలా మంది ఏంటంటే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కేసరి అనుకొని కన్స్యూమ్ చేసే వాళ్ళు కూడా. కరెక్ట్. నిజంగానే కేసరి అనుకొని, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళేసి ఇలా కన్స్యూమ్ చేయడము, ఇలా నమలడం, దానివల్ల ఈ డ్యామేజ్ కావడం. సో ఫ్యూచర్లో దానివల్ల అలాంటి యాడ్స్ కూడా రాకుండా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. బట్ సెలబ్రిటీస్ కూడా ఏంటంటే జస్ట్ బికాజ్ ఇవన్నీ పాన్ మసాలా, పాన్ గుట్కాస్ ఇలాంటి యాడ్స్ చేయకుండా ఉన్నట్టయితే స్పోర్ట్స్ పర్సన్స్, పర్సనాలిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ దీనివల్ల ఏంటంటే మనకి జనరల్ పబ్లిక్కి రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. మనకి ఒక సైడ్ ఏమో వీళ్ళు గవర్నమెంట్ ఏమో మనకి థియేటర్స్లలో ఈ ఓరల్ క్యాన్సర్ అగేన్స్ట్ అవేర్నెస్ యాడ్స్ చూపిస్తున్నారు, ఇంకో సైడ్ ఇలాంటి సెలబ్రిటీస్ ఏమో మనకి ఇవి తీసుకోమని మనకి యాడ్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల బాగా పీపుల్లో కూడా బాగా కన్ఫ్యూజన్ ఉంది, ఎస్పెషలీ యూత్లో. ఎందుకంటే యూత్లో వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇలాంటి యాడ్స్, ఇలాంటి దీనివల్ల వాళ్ళకి తెలియకుండా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అండ్ దీనివల్ల చాలా యంగ్ పీపుల్లో మేము చూస్తాం ఈ ఓరల్ క్యాన్సర్ సిమ్టమ్స్, ఓరల్ క్యాన్సర్ రావటం ఇవి చాలా యంగ్ పీపుల్లో. దీన్ని మనం 100% క్యూర్ చేయగలుగుతాము, కానీ దానివల్ల ఉండే డ్యామేజెస్ ఉంటాయి. సో లైఫ్ లాంగ్ డిస్ఫిగర్మెంటు, ఫేషియల్ డిస్ఫిగర్మెంటు, ఆ చోటు నుండి మొత్తం బోన్ కానీ ఆ ఇన్ఫెక్టెడ్ భాగం మొత్తం తీసేయటము, ఇలాంటి ఫేషియల్ డిస్ఫిగర్మెంట్స్, మళ్ళీ మనం రిపేర్ చేయలేని డిస్ఫిగర్మెంట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఒకటి మెయిన్ పీపుల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ ఉంటుంది, దీన్ని మనము ఎలా మనము పేషెంట్స్ అంటే పబ్లిక్కి మనం ఎలా తెలియచేయాలి దీనివల్ల డ్యామేజ్ ఉంటుంది అనేది. అండ్ రెండోది పబ్లిక్ కూడా ఏంటంటే ఇలాంటి యాడ్స్తో మోసపోకుండా వాళ్ళ అవగాహన వాళ్ళు యూస్ చేసుకొని ఇలాంటి వాటికి వాళ్ళు లొంగిపోకుండా ఉంటే బెటర్. ఇప్పుడు గుట్కా, జర్దా లేదంటే చ్యూయింగ్ టొబాకో ఇవన్నీ డైరెక్ట్గా మన ఓరల్ అంటే మన నోటితో
అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చాలామందికి అవేర్నెస్ ఉంటుంది ఇవి తింటే మనకి ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందని. కానీ స్మోకింగ్ అయితే జస్ట్ పొగనే అనుకొని చాలామంది స్మోక్ చేస్తుంటారు. స్మోక్ చేయడం వల్ల మన పంటి మీద కావచ్చు లేదంటే కంప్లీట్ మన ఓరల్ హెల్త్ పైన కావచ్చు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్తో ఏంటంటే అలాంగ్ విత్ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండోది ఏంటంటే మన చిగుళ్ళు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే ఈ స్మోకింగ్ పొగ తాగడం వల్ల హై ఇంటెన్సిటీ మనకి నికోటిన్, టార్ ఫామ్ అవుతుంది. సో టీత్ కలర్ మారటం ఒకటి స్మోకింగ్ వల్ల, దాంతోపాటు చిగుళ్ళు ఎఫెక్ట్ అవ్వటం. సో ఈ స్టెయిన్స్ వల్ల చిగుళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వటం, బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఓడర్ రావటం, ఇవి మనకు ఫస్ట్ కనిపించే సిమ్టమ్స్ స్మోకర్స్లో. దాంతోపాటు ఇతర అలవాట్లు కూడా ఉంటాయి. సో దే కెన్, అది మనం క్యాన్సర్గా మారచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, చిగుల్లో పండ్లలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ స్టెయిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి నికోటిన్ స్టెయిన్స్, టార్ స్టెయిన్స్ ఉండడం వల్ల క్లీన్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి టీత్ పైన మనకి క్యావిటీస్ రావడము, చిగుల ఇన్ఫెక్షన్ రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కొందరు స్మోకర్స్ ఎంత ట్రై చేసినా ఆ హ్యాబిట్ని వదులుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో లైక్ యాజ్ ఏ డెంటిస్ట్గా సో మేము ఏంటంటే వీ కెన్ ఓన్లీ షో దెమ్, మనకి ఫ్యూచర్లో మీకు ఎలా అనిపిస్తుంది అనేది వీ కెన్ షో దెమ్ ద పిక్చర్. ఇంకా ఇట్స్ అప్ టు దెమ్. మన దగ్గర ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, అలాగే మన దగ్గర డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు. సో వాళ్ళని హ్యాబిట్ మాన్పించడానికి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు నేను చాలా మందితో మాట్లాడాను, మీకు తెలుసు కదా అంటే అవునండి కానీ నాకు స్మోక్ చేయాలని ఉంది అని అంటారు. సో యూనో వాళ్ళకి తెలుసు వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, బట్ దే డోంట్ వాంట్ టు లీవ్ ద హ్యాబిట్ ఆల్సో. సో ఆ లీవరేజ్ వచ్చేంత వరకు మనం ఏం చేయలేం. సో వన్స్ ఒకసారి లీవరేజ్ వచ్చిందంటే, నేను చాలా మందిని చూసాను ఆల్మోస్ట్ 20 years స్మోక్ చేసే వాళ్ళకి సడన్గా వాళ్ళకి మీకు క్యాన్సర్ వస్తుంది, ఇది ప్రీ క్యాన్సరస్ లీజన్ ఉంది అంటే ఓవర్ నైట్ వదిలేస్తారు. ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ 10 years 15 years నుండి నేను వదులుతందుకు ట్రై చేస్తున్నా అని చెప్పే వాళ్ళకి ఓవర్ నైట్ వాళ్ళు వదిలేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి మెంటలీ వన్స్ దే గెట్ దట్ లీవరేజ్, దీనివల్ల ఇంకా నేను ఏం డ్యామేజ్ అవుతుంది లేదంటే లీవరేజ్ దీనివల్ల ఏం పెయిన్ వస్తుంది, నాకే కదా నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసిన రోజు దే విల్ స్టాప్. ఇప్పుడు మనం స్మోకింగ్ అండ్ చూయింగ్ గుట్కా ఇవన్నిటి గురించి మాట్లాడినాము. ఆల్కహాల్ వల్ల ఓరల్ హెల్త్ పైన ఇంకా టీత్ అండ్ గమ్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఎస్పెషలీ ఇప్పుడు మనము చూస్తుంటాం పబ్స్లలో ఫైర్ వోడ్కా అనేసి, తర్వాత కొంతమంది స్ట్రాంగ్గా మిక్స్ చేసుకొని తాగడము, వీటి వల్ల కూడా ఓరల్ హెల్త్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది? ఎస్పెషల్లీ మన టీత్ పైన కరగడం కావచ్చు, లేదంటే మన గమ్స్ పైన ఎఫెక్ట్ చూపెట్టడం కావచ్చు, అలాంటి ఎఫెక్ట్స్. సో ఆల్కహాల్ ఆల్సో డెఫినెట్లీ కాజెస్ ఇట్స్ ఎఫెక్ట్స్. మనకి స్మోకింగ్ అంతా కాకుండా అని కూడా ఆల్కహాల్ వల్ల ఏంటంటే బేసికలీ ఆల్కహాల్ ఈజ్ వెరీ అసిడిక్. ఎనీ ఆల్కహాల్ ఈజ్ వెరీ అసిడిక్. సో అసిడిక్ ఫుడ్ ఏం తీసుకున్నా అని కూడా మన టీత్ అరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మేము ఈ వైన్ టేస్టర్స్లో చూసాం. వైన్ టేస్టర్స్ అంటే ఈ వైన్స్ టేస్ట్ వాళ్ళ జాబే అనమాట, టేస్ట్ చేయడం ఎలాంటి వైన్ ఏంటి అని. ఈ వైన్ టేస్టర్స్లో మొత్తం టీత్ అరిగిపోయి ఓన్లీ టీత్లో ఉన్న ఫీలింగ్స్ మిగిలిపోయి అలా ఉన్నాయి. సో ఈ టీత్ ఎక్కువగా మనం ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళు టీత్ అరిగిపోవడం అనేది ఎక్కువగా చూస్తాం. రెండోది ఏంటంటే ఈ ఆల్కహాల్తో పాటు ఈ ఐస్ వేసుకొని కోల్డ్గా తాగుతూ ఉంటారు. అలా చల్లగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ చేంజెస్లో కూడా ఈ టీత్ చిట్లే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆల్కహాల్తో పాటు ఈ ఐస్ తీసుకొని ఐస్ని కొరుకుతూ ఉంటారు, నమ్ములుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ పళ్ళు చిట్లే అవకాశం ఉంటుంది, ఫ్రాక్చర్స్, క్రాక్స్ రావటం. సో ఇవన్నీ కూడా మనం ఈ ఆల్కహాల్ దాంట్లో చూస్తూ ఉంటాం. ఇది ఒకటే కాకుండా మనం ఆల్కహాల్ వల్ల ఏంటంటే బ్యాడ్ ఓరల్ హైజీన్, ఓరల్ హ్యాబిట్స్ కూడా. ఎందుకంటే లాంగ్ టర్మ్ వీళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మనం ఈ ఓరల్ హ్యాబిట్స్, ఓరల్ హైజీన్ కూడా బ్యాడ్గా ఉండేది చూస్తాం. ఈ చిగుళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుంది, పళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఈ టీత్ కానీ చిగుళ్ళు కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మనము ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇతర డిజీజెస్ కూడా చూస్తాం. కాబట్టి యాజ్ అ కాంబినేషన్ మనము, అండ్ మీరు ఇందాక అన్నట్టుగా ఈ పబ్స్లో ఇందులో మనం ఈ ఫైర్ వాడ్కా ఇలాంటివి తీసుకోవడం వల్ల హై టెంపరేచర్స్ అండ్ ఈ యాసిడిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పళ్ళలో డ్యామేజ్ కావడం, అంటే పళ్ళు చిట్లటం, దాంతోపాటు పళ్ళు అరిగిపోవటం, చిగులు కూడా డ్యామేజ్ అవ్వడం అనేది చూస్తుంటాం. చిగులు కిందికి జారిపోవటం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, బాగా తాగే వాళ్ళకి మీరు యాజ్ ఎ డెంటిస్ట్గా
ప్రికాషన్స్ అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే వాళ్ళు ఇంకా దాన్ని వదులుకోలేరు అనుకునే వాళ్ళకి ఇలా చేస్తే కొంచెమన్నా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవచ్చు, ఎస్పెషల్లీ డెంటల్ హెల్త్ని. ఏం సజెషన్ ఇస్తారు? మేము మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ ఒకవేళ ఉన్నట్టయితే నైట్ టైం ఆఫ్టర్ ఆల్కహాల్ బ్రష్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 50% అన్న డ్యామేజ్ అనేది కాపాడుకోవచ్చు. రెండోది ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసిడిటీ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ యాసిడికే కాకుండా నోట్లో కూడా యాసిడ్ రావటం, యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ నోట్లో కడుపులో నుండి వచ్చే యాసిడ్ నోట్లో ఉన్న టీత్ని బాగా డ్యామేజ్ చేస్తాయి. అలాంటప్పుడు టీత్ అరిగిపోవడం అనేది కూడా ఎక్కువగా చూస్తాం. సో ఒకటి వాళ్ళు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవడం, నైట్ ఆఫ్టర్ ఆల్కహాల్ కూడా వాళ్ళు బ్రష్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 20-30% దే కెన్ రెడ్యూస్ ద డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సూపర్ సార్. అయితే మీ సజెషన్స్ తెలుసుకొని కొంచెం అన్న వాళ్ళు సేవ్ అవుతారని అనుకుందాము. అంటే మొత్తం డ్యామేజ్ అయ్యే కన్నా కనీసం ఇనిషియల్ స్టేజెస్లో అన్న వాళ్ళు దాన్ని ఆపుకుంటారు అని అనుకుందాము. సార్, మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ సర్కిల్స్లో చూసుకున్నట్టయితే ఈ మధ్య కామన్గా నేను వింటున్న ప్రాబ్లమ్ విజ్డమ్ టూత్ పెయిన్ సార్. అసలు ఈ విజ్డమ్ టూత్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు ఈ పెయిన్ వస్తుంది అన్న దాని గురించి చెప్పండి సార్. మెయిన్లీ విజ్డమ్ టూత్ అంటే మనము థర్డ్ మొలార్, లాస్ట్ వచ్చే మొలార్, థర్డ్ మొలార్ని మనం విజ్డమ్ టూత్ లేదంటే జ్ఞానదంతం అంటాం. సో ఈ జ్ఞానదంతం ఏంటంటే 16 సంవత్సరాలను మొదలై 24 years 24 సంవత్సరాల మధ్యలో వస్తాయి. అందుకోసము ఈ జ్ఞానం వచ్చే టైంలో ఈ జ్ఞానదంతం వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అని అంటాం. సో ఈ జ్ఞానానికి కానీ ఈ జ్ఞానదంతానికి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ అనేటివి మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా చూస్తున్నాం. సో ఇందులో ఏంటంటే స్పెషలీ లేడీస్లో చూసినట్టయితే 9 out of 10 విమెన్, గర్ల్స్ అండ్ అలాగే మెన్లో చూసినట్టే ఇద్దరిలో ఒకరికి ఈ విజ్డమ్ టూత్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ విజ్డమ్ టూత్ ఏంటంటే మనకి నార్మల్గా ఈ 16 years to 24 years మధ్యలో వస్తాయి. కాబట్టి గర్ల్స్లో చూసినట్టయితే వాళ్ళ స్కెలిటల్ గ్రోత్, అమ్మాయిలకి స్పెషలీ వాళ్ళ స్కెలిటల్ గ్రోత్ అనేది అరౌండ్ 15-16 yearsకి ఆగిపోతుంది. కానీ ఈ టూత్ రావడం అనేది 15-16 yearsకి మొదలవుతుంది. సో అందుకోసమని ఈ టీత్కి స్పేస్ లేకపోవడం వల్ల అది సగమే బయటికి రావడము లేదంటే వంకరగా రావడం అనేది మనం కామన్గా చూస్తుంటాం, వెదర్ ఇన్ బాయ్స్ ఆర్ గర్ల్స్. సో అలాంటప్పుడు మనకి ఆ విజ్డమ్ టూత్ సగమే బయటకు వచ్చి ముందు పళ్ళని తొయ్యటము ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అలాంటప్పుడు పెయిన్ రావటము, వన్ సైడ్ నుండి హెడేక్ రావటము, షోల్డర్ పెయిన్ రావటము ఇలాంటివి కామన్ సిమ్టమ్స్ చూస్తుంటాం. అంటే వన్ సైడ్ హెడేక్, ఇయర్ పెయిన్, షోల్డర్ పెయిన్. చాలామంది ఏంటంటే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. సో ఏంటంటే మేము ఏంటంటే నార్మల్గా మేము చూసి ఇది విజ్డమ్ టూత్ పెయిన్ అని మేము చెప్పడానికి వీలు ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు కూడా మాకు రెఫర్ చేస్తారు, మా సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి డెంటిస్ట్ని కూడా కలవండి అని. సో ఈ విజ్డమ్ టీత్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ విజ్డమ్ టీత్ తీసేయమని చెప్తుంటాం. ఈ విజ్డమ్ టీత్ తీయడం వల్ల ఎలాంటి మనకి దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో చాలామంది ఏంటంటే విజ్డమ్ టీత్ తీసేస్తే మనం విజ్డమ్ పైన కానీ, జ్ఞానదంతం తీసేస్తున్నాము జ్ఞానం పైన కానీ, మన నరాల పైన కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటారు. కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడదు, దీనికి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. మనం జాగ్రత్తగా మనం విజ్డమ్ టూత్ తీసేస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి విజ్డమ్ టూత్ తీయాలి అని మేము సజెస్ట్ చేయం. సో ఓన్లీ మనకి ప్రాబ్లం ఉన్నట్టయితే విజ్డమ్ టీత్ తీసేయమని సజెస్ట్ చేస్తాం. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్ టీత్ బయటికి సరిగ్గానే వస్తాయి, కానీ వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల లేదంటే ఆ విజ్డమ్ టూత్ బ్రష్కి అందకపోవడం వల్ల ఆ విజ్డమ్ టీత్ డ్యామేజ్ అయ్యి క్యావిటీ వల్ల కానీ చిగురు ఇన్ఫెక్షన్ వచ్చి దానికి నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆ విజ్డమ్ టూత్ తీసేస్తాం, ఎందుకంటే ఆ విజ్డమ్ టూత్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవాళ టైంలో మనం విజ్డమ్ టీత్ ఈజ్ కన్సిడర్డ్ వెస్టిజియల్, లైక్ మన అపెండిక్స్ లాగా విజ్డమ్ టీత్ కూడా అవసరం లేదనమాట. వితౌట్ విజ్డమ్ టీత్ కూడా మనం నమలడానికి కానీ తినడానికి, ఇప్పుడు మనం తినే ఫుడ్కి కానీ మనం నమలడానికి తినడానికి మిగతా టీత్ సరిపోతాయి. సో అందుకోసం విజ్డమ్ టీత్ ఒకవేళ నొప్పి ఉండడం వల్ల కానీ లేదంటే సరిగ్గా బయటికి రాకపోవడం, వంకరగా ఉన్నాయని కూడా మనం విజ్డమ్ టీత్ తీసేయమని సజెస్ట్ చేస్తాం. టీత్ రిమూవల్ గురించి మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే
నార్మల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి టీత్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇట్ మైట్ బి ఫర్ బ్రేసెస్ దేని గురించో చాలామంది ఏమనుకుంటారంటే దానివల్ల మన బ్రెయిన్లో ఉన్న నరాలకి ఎఫెక్ట్ ఉంటుందేమో అన్న డౌట్స్ చాలా మందిలో ఇప్పటికి ఈ రోజుకి కూడా ఉన్నాయి. అది నిజమేనా సార్? అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా నరాల పైన? ఎఫెక్ట్ ఉండదు, మనకి నరాల పైన కానీ బ్రెయిన్ పైన కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దాని నర్వ్స్ కానీ దీని నర్వ్స్ కనెక్షన్స్ అనేది ఉండదు. సో వితౌట్ ఎనీ డౌట్ మేము చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు క్లిప్స్ కోసం కానీ దీనికోసం పళ్ళు తీస్తూ ఉంటాము. సో దానివల్ల ఎలాంటి డ్యామేజ్ కానీ ఎఫెక్ట్ అనేది ఉండదు. మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్లో ఇంకొకటి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే సమస్య టీత్ క్యావిటీస్, అంటే పండ్లు పుచ్చిపోవడం. అసలు అది ఎందుకు వస్తుంది? అది రావడానికి కారణం ఏంటి అసలు? సో టీత్ క్యావిటీస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం, లేదంటే ఫుడ్ ఇరుక్కొని అలాగే నిలువుగా ఉండిపోయింది. అది క్రమంగా కుళ్ళి కొన్ని రసాయనాలు యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ మొదటి దశలో చిన్నటి క్యావిటీ లాగా ఫామ్ అవుతుంది. అది క్రమంగా ఏంటంటే మళ్ళీ ఫుడ్ అక్కడే ఇరుక్కొని క్రమంగా అది పెద్దగా అయ్యేసి అది క్యావిటీ పెద్దగా అయ్యేసి ఫామ్ అవుతుంది. అది లోపల వరకు పోతుంది. సో 90% మా దగ్గర పేషెంట్స్ ఏంటంటే క్యావిటీ ఉంది, నల్లటి మచ్చ ఉంది, బ్రష్ చేసినా పోకుండా ఉన్న టైంలో మా దగ్గరకు రారు. నొప్పి ఉంది అని మా దగ్గరకు వస్తారు. ఆ టైంలో ఏంటంటే ఈ క్యావిటీ డీప్గా వెళ్ళిపోయి లోపల టీత్ లోపల ఉన్న ఎనామిల్ డెంటిన్ దాటేసి లోపల మనకు నరబ్ భాగం ఉంటుంది, రూట్ కెనాల్స్ అంటాం, పల్ప్ రూట్ కెనాల్స్ అంటాం. అక్కడికి పోయినప్పుడు మన దగ్గరకు వస్తూ ఉంటారు. దానివల్ల అప్పుడు ఏంటంటే ఆ టూత్ని మనం రూట్ కెనాల్ చేసి మనం సేవ్ చేస్తాం. ఇంతకు ముందు ఒక 20-25 years 30 years బ్యాక్ ఏంటంటే అలాంటి పన్ను నొప్పి వచ్చిందంటే పన్ను తీకేయడం. ఇప్పుడు అలా కాకుండా రూట్ కెనాల్ చేసి ఆ పన్నుని మనం సేవ్ చేసే అవకాశం ఉంది. సో అలా రూట్ కెనాల్ చేసి మనం సేవ్ చేయడం. సో మనం ఈ క్యావిటీస్ ఏంటంటే ఈ ఫుడ్ మనకు మొదటి దశలో మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే నల్లటి మచ్చ, నో సిమ్టమ్స్, పెయిన్ కానీ సెన్సిటివ్ కానీ ఏం సిమ్టమ్స్ లేకుండా నల్లటి మచ్చలా కనిపిస్తుంది. మనం మిర్రర్లో చూసుకున్నట్టయితే బ్రషింగ్ చేసినా కానీ కూడా నల్లటి మచ్చ పోదు. లేదంటే ఫుడ్ తినే ఆహారం అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది, కాన్స్టెంట్గా ఒకటే చోటు మనకు ఫుడ్ ఇరుక్కుంటుంది. సెకండ్ దశలో ఏంటంటే స్లైట్ సెన్సిటివిటీ, స్వీట్గా తీసుకున్నా కానీ కూడా లేదంటే చల్లగా తీసుకున్నా అని కూడా మనకి పళ్ళు జూమని లాగుతున్నాయి. ఇవి ఫస్ట్ లక్షణాలు అనమాట. ఈ స్టేజ్లోనే మా దగ్గరకు వచ్చారనుకోండి సింపుల్ క్యావిటీస్ ఫిల్లింగ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఒకసారి నేను మీకు ఒకసారి చూపిస్తాను మోడల్ పైన మనకి డ్యామేజ్ ఎలా అవుతుంది అనేది. సో మనకి టీత్లో పైన ఏంటంటే నార్మల్గా ఎనామిల్ అని ఉంటుంది. సో దాని తర్వాత ఈ వైట్ కలర్ ఎనామిల్ తర్వాత మనకి లోపల భాగం డెంటిన్ అని ఉంటుంది. సో దాని లోపల మనకి రక్త కణాలు అండ్ నర్వ్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి. దీన్ని మనం పల్ప్ రూట్ కెనాల్ అని అంటాం. సో ఇది బోన్లో ఉంటుంది అనమాట. సో మనకి క్యావిటీ ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ ఎనామిల్లో ఉన్నప్పుడు మనకి నల్లటి మచ్చలా కనిపిస్తుంది. క్రమంగా లోపల పోయినప్పుడు ఏంటంటే ఈ రూట్ కెనాల్కి టచ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మొత్తం ఈ టూత్కి ఇన్ఫెక్షన్ అయినట్టు అనమాట. అలాంటప్పుడు పెయిన్తో నొప్పితో మన దగ్గరకు వస్తుంటారు. సో ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ మనకి రూట్కి పోయిందంటే ఇప్పుడు దీనికి రూట్ కెనాల్ చేయాల్సిందే. లేదు మనం ఈ ఓన్లీ పై భాగంలో ఉన్నట్టయితే మనం దానికి జస్ట్ క్యావిటీ ఫిల్లింగ్ చేసి మనం చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ నేను జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకి క్యావిటీ అనేది జస్ట్ ఈ పైన భాగము అండ్ ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంది. అవును. సో ఇది మనకి సైడ్ నుండి క్యావిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం క్రాస్ సెక్షన్ లోపల మనం చూసినట్టయితే ఈ క్యావిటీ ఇంతవరకే ఉంది, జస్ట్ స్టార్ట్ అవుతుంది, మనం లోపల వరకు పోలేదు. దీన్ని మనం సింపుల్ ఫిల్లింగ్తో మనం చేసే అవకాశం ఉంటుంది. అదే మనం ఇది సెకండ్ స్టేజ్లో ఉందనుకోండి, ఈ సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఈ క్యావిటీ ఇంకొద్దిగా లోపల వరకు పోయింది, మనకి క్యావిటీ ఇంకొద్దిగా లోపల వరకు పోయేసి మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మనం ఇప్పుడు క్రాస్ సెక్షన్లో చూసినట్టయితే ఇప్పుడు క్యావిటీ ఇక్కడ వరకు లోపల వరకు పోయింది, ఈ సైడ్ నుండి కూడా ఈ క్యావిటీ అనేది మనకు లోపలికి పోయింది అనమాట. అక్కడ రెడ్గా మనకు కనిపిస్తుంది కదా, అంటే మనకు అక్కడ ఇన్ఫెక్టెడ్ అయింది అనమాట ఈ సైడ్ నుండి పోయేసి. సో మన క్యావిటీస్ ఒకటి పై నుండి వస్తుంది, రెండోది మనకి బాగా ఇరుక్కోవడం అనేది ఇలా సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇలా సైడ్ నుండి స్టార్ట్ అయ్యేది పై నుండి కనిపించదు మనకి, కానీ ఫుడ్ ఇరుక్కుంటుంది, అక్కడ కాన్స్టెంట్ గా ఫుడ్ ఇరుక్కుంటుంది, అది మనకు లోపల పోయి మనకు డ్యామేజ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఏంటంటే ఇలా థర్డ్ స్టేజ్ లో బాగా డ్యామేజ్ అయిపోయి లోపల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు సైడ్ నుండి చూసినా కూడా ఈ డ్యామేజ్ అయ్యి లోపల వరకు పోయింది. అలాంటప్పుడు మనం మొత్తం కంప్లీట్ గా రెడ్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇలాంటి పన్నును కూడా మనం రూట్ కెనాల్ చేసి మనం కాపాడవచ్చు. ఇప్పుడు రూట్ కెనాలింగ్ అంటే అసలు ఎట్లా చేస్తారు సార్? అంటే మొత్తం దాన్ని రిమూవ్ చేసి ఇంకొక పన్ను పెడతారా? వాట్ ఈస్ ద ప్రాసెస్ అసలు?
ఇది రూట్ కెనాల్ అంటే ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. ఎస్ సార్. సో రూట్ కెనాల్ అంటే మనకి ఇనిషియల్గా మనం ఇందాక చూసినట్టు క్యావిటీ ఉంది కదా, అవును. ఈ క్యావిటీ ఉంటే మనం దానికి ఇక డీప్గా పోయిందంటే ఇక్కడ రూట్ వరకు పోయిందంటే మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ లోపల వరకు పోయిందని. అవును అవును. సో ఈ ఇన్ఫెక్షన్ ని మనం తీసేయాలి. ఇలాంటప్పుడు ఎక్స్రే మనం తీసుకున్నట్టయితే మనకి ఎక్స్రేలో తెలిసిపోతుంది ఇన్ఫెక్షన్ పోయింది ఎంత డీప్ పోయింది అని. అలాంటప్పుడు మనం ఈ లోపల ఉన్న భాగాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసేసి ఈ లోపల రూట్ కెనాల్ ని మొత్తం మనం క్లీన్ చేస్తాం అనమాట. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి ఈ రూట్ కెనాల్స్ ని మొత్తం క్లీన్ చేసేసి ఇన్ఫెక్షన్ పోయేలాగా చేసి దానిపైన మనం ఫిల్లింగ్ చేసేస్తాం. ఇలా కొన్ని కేసెస్లో ఏంటంటే విరిగిపోయింది అనుకోండి పన్ను, అక్కడ బిల్డప్ చేయడానికి లోపల పిన్ లాగా పెట్టేసి కూడా పోస్ట్ అంటాం, ఆ పోస్ట్ లాగా పెట్టేసి దాన్ని ఫిలప్ చేస్తాం. ఈ ఫిలప్ చేసిన పన్ను ఏంటంటే ఈ లోపల నుండి మనము నర్వ్ సప్లైని కూడా మనం తీసేసాం కాబట్టి ఈ హైడ్రేషన్, టీత్ కున్న హైడ్రేషన్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు టీత్ బ్రిటిల్గా అయిపోతుంది, ఆల్రెడీ క్యావిటీ ఉంది, వీక్ అయిపోతుంది. కాబట్టి మనం దానికి క్యాప్ వేసేసి ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట. దానిపైన అదే టూత్ని చిన్నగా సన్నగా మనం అరగతీసి దానిపైన క్యాప్ వేస్తాం. సో దాంతో మనకు ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో మనము నొప్పి అనేది తీసేసాము, దానికి లైఫ్ అనేది కూడా మనం పెంచడానికి క్యాప్ వేస్తాం. అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ప్రాబ్లం రాకుండా క్యాప్ వేస్తున్నారు. కరెక్ట్. ఆ పన్నుకి లైఫ్ ఉంటేనే మనం, అంటే ఈ పన్ను ఏంటంటే ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను ఇలా సగం విరిగిపోయి ఉంది కదా, మనం తినడానికి నమ్మడానికి పనికిరాదు. అంటే రూట్ కెనాల్ తీసేస్తే మనకి దాని లోపల ఉన్న లైఫ్ అనేది పోతుంది. కానీ దాని తర్వాత మనం చూయింగ్ కానీ మనకి ఫంక్షనల్గా మనం ఆ టీత్ని మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి క్యాప్ వేసేసి మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇంప్లాంటింగ్ అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు ఇంప్లాంటేషన్ అనేది కూడా చాలా కామన్గా వింటాం ఈ డెంటల్ ఫీల్డ్లో. రైట్. సో కొన్ని కేసెస్లో ఏంటంటే మనం ఎంత చేసినా కూడా లేదంటే టైంలో రాకుండే ఈ పన్ను ఊడిపోయి మనం అక్కడ ఆ చోట్లో ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే పన్ను పోయింది అనుకోండి. అలాంటప్పుడు మనం పన్ను తీసేసాము అదే చోట్లో మనం ఇంప్లాంట్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. దాని డెంటల్ ఇంప్లాంట్ అని అంటాం. సో ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఇప్పుడు మనకి పన్ను పోయింది అనుకోండి, మనం పన్ను పోతే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి దాన్ని ట్రీట్ చేయడానికి. సో పన్ను పోతే పక్క 2 పళ్ళు, ఇప్పుడు పన్ను లేదనుకోండి, సో పక్క 2 పళ్ళకి మనము బ్రిడ్జ్ అని చేసేసి ట్రీట్మెంట్ చేస్తాం. సో బ్రిడ్జ్ అంటే ఇలా ఈ పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అని పెట్టేసి మనం ట్రీట్మెంట్ చేస్తాం. రెండిటి మధ్యలో గ్యాప్ ని ఫిల్ చేస్తాం. కరెక్ట్. రెండిటి మధ్యలో గ్యాప్ ని ఒకటే యూనిట్ తో మనం ఇలా తయారు చేసి రెండిటికి పక్క 2 పళ్ళ సపోర్ట్ తీసుకొని వాటికి క్యాప్స్ లాగా వాడుతూ మధ్యలో పన్నుని మనం పెడుతున్నాం. దీన్ని బ్రిడ్జింగ్ అని అంటాం. సో పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పక్కని పిల్లర్స్ లాగా వాడుతూ బ్రిడ్జ్ చేస్తున్నాం. ఇది కూడా మనం పర్మనెంట్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా. రెండో విధానంగా ఏంటంటే మనము ఎక్కడ పన్ను తీసేసామో అదే చోట్లో ఇంప్లాంట్స్ అని చేసేసి ఆ ఇంప్లాంట్స్ పైన మనం ఈ క్యాప్స్ పెట్టడం అన్నమాట. సో దీంతో ఏంటంటే పక్క టీత్ని ఏ విధంగా మనం డ్యామేజ్ చేయకుండా, చెక్కకుండా, వాటికి రూట్ కెనాల్ కూడా చేయకుండా మనం ఈ ఇంప్లాంట్స్ చేయడానికి వీలు ఉంటుంది. సో దీన్ని మనం డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే పన్ను అనేది రూట్ నుంచి మొత్తం కంప్లీట్ గా తీసేసి కంప్లీట్ గా మళ్ళీ ఆర్టిఫిషియల్ టీత్ ని పెట్టడం ఇంప్లాంటింగ్. కరెక్ట్. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఈస్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ రూట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆర్టిఫిషియల్ రూట్ పైన మనం క్యాప్ పెట్టేసి చేస్తాం. అది ఫ్రంట్ టీతే కావచ్చు, బ్యాక్ టీతే కావచ్చు. సో ఈ ఫ్రంట్ టీత్ కి మనం ఇలా ఇంప్లాంట్ పెట్టేసి ఆ ఇంప్లాంట్ పైన మనం క్యాప్ పెట్టేస్తే మనం శాశ్వతంగా మనం దాన్ని పర్మనెంట్గా ఉండేటట్టు చేయొచ్చు. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఏంటంటే ఈ టైటానియంతో చేయబడిన స్క్రూ బోన్తో కలిసిపోతుంది అనమాట. సో బోన్ యాక్చువల్లీ బాండ్స్ విత్ ద ఇంప్లాంట్ టైటానియం స్క్రూతో. సో దీన్ని మనం ఫౌండేషన్ లా వాడుతూ, బికాస్ ద బోన్ పోయి అంటుకుంటుంది కాబట్టి దాన్ని ఆ స్ట్రెంగ్త్ని మనం వాడుతూ దానిపైన మనం క్యాప్ పెడతాం. అండ్ మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30-40 years రీసెర్చ్ అండ్ ఫాలోఅప్ ఉందన్నమాట. మా పర్సనల్ కేసెస్లో కూడా 30 years ఫాలోఅప్ ఉంది ఇంప్లాంట్కి. సో మా పర్సనల్ క్లినిక్ కేసెస్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంప్లాంట్ మన క్లినిక్లో పెట్టారు తెలుగు స్టేట్స్లో. ఆ ఫస్ట్ ఇంప్లాంట్ కూడా 30 years ఫాలోఅప్ మన క్లినిక్లో ఉందన్నమాట. 30 yearsలో కూడా ఈ ఇంప్లాంట్ పనిచేస్తుంది అనేది. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ గత 25-30 years నుండి మా క్లినిక్లో చేయడంలో మోర్ దెన్ 95% సక్సెస్ రేట్ ఉంది. 95% అంటే మనకి మెడికల్ పరిభాషలో 100% అనమాట. సో ఈ 95% మనకి ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ 20 years సక్సెస్ రేట్స్ అలా. సో అన్ని పళ్ళు ఊడిపోయినా, 1-2 పళ్ళు ఊడిపోయినా కూడా మనం ఇంప్లాంట్స్తో ట్రీట్ చేయొచ్చు. సో సాధారణంగా ఏంటంటే ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, పక్క పళ్ళని చెక్కేసి మనం బ్రిడ్జ్ అని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకోకుండా పక్క పళ్ళని ఇలాగా డ్యామేజ్ చేయకుండా చేస్తున్నాం.
రెండోది వెనక పళ్ళు ఊడిపోయినాయి లేదంటే అన్ని పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, అలాంటప్పుడు తీసి పెట్టే డెంచర్స్. అదే సో ఈ రోజు తీయాలి, నీళ్ళలో పెట్టుకోవాలి, నైట్ మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేసి పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు కూడా కొన్నిసార్లు లూజ్ కావడము, ఇబ్బంది అవ్వడము, ఊడి పడిపోవడము, ఇలాంటి సోషల్ ప్రాబ్లమ్స్. అదొకటే కాకుండా ఈ డెంచర్స్తో ఏంటంటే ఓన్లీ 30-40% చూయింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. చూయింగ్ ఎఫిషియన్సీ అంటే వాళ్ళకి మాస్టిగేషన్ నమలటానికి ఓన్లీ 30-40% పనికి వస్తుంది అది. అదే మనం ఇంప్లాంట్తో మనం పళ్ళతో పోల్చుకున్నట్టయితే ఆల్మోస్ట్ 95-100% మనకి చూయింగ్ ఎఫిషియన్సీ వస్తుంది. సో అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్ పన్నుని మనం ఎంతవరకు మనము రెప్లికేట్ చేయగలుగుతామో అది ఇంప్లాంట్స్ పాసిబుల్ ఇప్పుడు. సరే, ఇప్పుడు మనం కపుల్స్ మధ్య చూసుకున్నట్టయితే వాళ్ళు కిస్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య డిసీజెస్ ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా మాకు డెంటల్లో కిస్సింగ్స్ డిసీజ్ అని కూడా ఉంది. సో ఏంటంటే ఈ గమ్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పినట్టుగా, సో కిస్సింగ్ చేసినప్పుడు ఈ గమ్ ప్రాబ్లమ్స్, గమ్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఈ జింజివైటిస్ అంటే బ్యాడ్ బ్రెడ్ రావడము, లేదంటే గమ్స్ స్మెల్ రావటము, కొన్ని కేసెస్లో మనకి క్యావిటీస్ ఫామ్ అవ్వడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉంటాయి, దాన్ని ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఈ క్యావిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాంప్లికేటెడ్ డిసీజెస్ లైక్ HIV ఆరల్స్ ఇంకా ఓరల్ క్యాన్సర్ ఇలాంటివి ఏమన్నా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ కిస్సింగ్ వల్ల? రైట్, నార్మల్గా మనకి ఓరల్ క్యాన్సర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద పర్సన్స్ ఓన్ సిస్టమిక్ డిసీజ్ అనమాట ఓరల్ క్యాన్సర్. కానీ మీరు ఇందాక అన్నట్టుగా HIV, ఇప్పుడు మనం కిస్సింగ్ చేసే పర్సన్ కానీ అదర్ పర్సన్కి ఇద్దరికి కూడా అల్సర్స్ ఉన్నాయనుకోండి, సో ఆర్ స్పెషల్లీ ద అదర్ పర్సన్ హూస్ నాట్ ఇన్ఫెక్టెడ్ విత్ HIV ఆర్ హెపటైటిస్, వాళ్ళకి నోట్లో అల్సర్స్ ఉంటే బ్లడ్ స్ట్రీమ్ ద్వారా HIV వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్లడ్ స్ట్రీమ్లో HIV ఇన్ఫెక్షన్, సలైవలో HIV ఇన్ఫెక్షన్ వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, HIV కానీ హెపటైటిస్. అది కిస్సింగ్ ద్వారా మనకి బ్లడ్ స్ట్రీమ్లో పోయినట్టయితే మనకి HIV కానీ హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ దెర్ ఈస్ నో అల్సర్స్ ఇన్ ద అదర్ పర్సన్స్ బాడీ, దెన్ అదర్ పర్సన్స్ మౌత్లో అల్సర్స్ లేకుండా అలా ఉన్నట్టయితే గ్యాస్ట్రిక్ అంటే మనకి కడుపులో పోయినా కూడా మనకి HIV ఇన్ఫెక్షన్ రాదు, కానీ నోట్లో అల్సర్స్ ఉండడం వల్ల HIV ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్. ఓన్లీ ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైనా టచ్ అయితే బయటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ బోత్ ఫ్రమ్ దట్ పర్సన్ ఆల్సో దిస్ పర్సన్, అంటే HIV ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళలో సలైవాలో కూడా HIV ఇన్ఫెక్షన్ వైరస్ ఉంటుంది. అండ్ ద అదర్ పర్సన్ హూస్ నాట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, వాళ్ళకి కిస్ చేయడంలో ఒకవేళ నోట్లో వాళ్ళకి అల్సర్స్ ఉన్నట్టయితే HIV పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్, ఒక 10 years ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు పబ్లిక్లో టూత్ అలైన్మెంట్ గురించి చాలా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే మనము ఇంతకుముందు చూసినప్పుడు ఇంతమంది బ్రేసెస్ లేదంటే అలైనర్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రతి 10 మందిలో కనీసం ఒక 2-3 చూస్తున్నాము. సో ఈ అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ టూత్ అలైన్మెంట్ గురించి అసలు చెప్పండి సార్, ఏంటి అసలు ఎందుకు చేసుకోవాలి అనే దానిపైన. రైట్, ఇది టూత్ అలైన్మెంట్ ఏంటంటే చాలామంది ఇది కాస్మెటిక్ ఒక్కటే టూత్ అలైన్మెంట్కి అవసరము, కాస్మెటిక్ చూడడానికి స్మైల్ డిజైనింగ్ కోసము, అంటే లుక్ వైజ్గా వాళ్ళకి కనబడడానికి మంచిగా ఉంటుంది కాబట్టి టూత్ అలైనర్స్ పెట్టుకుంటారు అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు, మనకి ఏంటంటే ఫంక్షనలీ ఆల్సో, అంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయనుకోండి, లేదంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కోవడము, సందులు ఉన్నట్టయితే ఆహారం ఇరుక్కోవడము, రెండోది ఎగుడు దిగుడుగా ఉన్నట్టయితే ఆహారం ఇరుక్కున్నది మనం క్లీన్ చేసుకోకపోవడము, సో కష్టం అవ్వడం, స్పెషల్గా ఒకదానిపైన ఒకటి ఉందనుకోండి ఫ్లాసింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అలాంటి వాళ్ళకి. అలాంటప్పుడు ఈ టూత్ ఇన్ఫెక్షన్స్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫర్ హెల్త్ పరంగా కూడా మనం చూసినట్టయితే ఈ టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే మనం క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. రెండోది ఎత్తుగా ఉంటాయి కొంతమందికి పళ్ళు, ఎత్తుగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఈ లిప్స్ మూసుకోలేరు. అవును, సో పడుకునేటప్పుడు స్పెషల్ గా మనం వాళ్ళు ఏంటంటే లిప్స్ ఓపెన్ ఉంటాయి, అంటే రిలాక్స్డ్ పొజిషన్ లో లిప్స్ ఓపెన్ ఉంటాయి. వీటిని మేము ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటాం, అంటే డెంటల్ పరిభాషలో. అంటే మేలుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కాన్షియస్ గా మసిల్ మూవ్మెంట్ చేసి లిప్స్ మూసుకుంటారు. సో దీనివల్ల మౌత్ బ్రీదింగ్, రెండోది సలైవరీ ఫ్లో తగ్గిపోవటము, దానివల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్ రావడం, చిగుల వ్యాధి రావడం అనేది ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తుంటాం. సో ఫర్ హెల్త్ పరంగా కూడా
అండ్ ఆల్సో ఫార్ మనకి ఈ అంటే దట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్. మా సైడ్ నుండి ఏంటంటే దట్ ఈస్ సెకండరీ. వాళ్ళకి ఫంక్షనల్ బయట ఇవ్వడంతో మనం ఫంక్షనల్ అలైన్మెంట్ తీసుకురావడంతో శుభ్రపరత మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకి మంచిగా ఉంటుంది. రెండోది ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. మనకి ఏంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ కూడా అందులో మనకు భాగంగా మనం యూస్ చేస్తాం. అంటే అసలు ఈ ఎత్తు పనులు కావచ్చు, ఈ సందు పనులు కావచ్చు, పన్ను మీద పన్ను కావచ్చు, ఇవన్నీ రావడానికి అసలు కారణం ఏంటి సార్? ఓన్లీ జెనెటిక్సేనా లేదంటే వేరే ఏమన్నా కారణాలు కూడా ఉన్నాయా? అవును, అంటే మనకి ఆల్మోస్ట్ 50-60% జెనెటిక్ ఉంటుంది. అంటే ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళలో, స్కెలిటల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో మనకి టీత్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని కేసెస్లో ఏంటంటే జెనెటిక్లో ఇప్పుడు వాళ్ళకి తల్లి జా స్ట్రక్చర్ వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళ మదర్ నుండి వాళ్ళకి ఆ జా స్ట్రక్చరు షేప్ వాళ్ళ మదర్ నుండి వచ్చి ఉంటుంది, కానీ టీత్ సైజ్ వాళ్ళ ఫాదర్ది ఉంటుంది. అలాంటప్పుడు ఆ మిస్ మ్యాచ్ వల్ల ఏంటంటే క్రౌడింగ్ ఉంటుంది. టీత్ పెద్దగా రావడము అండ్ సైజ్ అక్కడ చోటు లేకపోవడం వల్ల క్రౌడింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రివర్స్ అయింది అనుకోండి, అలాంటప్పుడు పళ్ళ మధ్య సందులు ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి. అవి ఒక్కటే కాకుండా అవి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. రెండోది కొన్ని అలవాట్లు. సో చిన్న పిల్లల్లో మనం చూసినట్టయితే స్పెషల్గా పెరిగే పిల్లల్లో తల్లిదండ్రులు తెలుసో తెలియకో కూడా ఏంటంటే పిల్లలు గోల చేయకుండా, వాళ్ళు ఏడవకుండా ఏంటంటే వాళ్ళకి నోట్లో ఫింగర్, థమ్స్ అందిస్తూ ఉంటారు. సో దీంతో ఏంటంటే సరే వాళ్ళకు కూడా వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వీళ్ళు ఏడవడం అనేది మానేస్తారని వాళ్ళు అందిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఇలా కంటిన్యూ అయినట్టయితే బియాండ్ 3 years కూడా థమ్ సకింగ్, ఫింగర్ సకింగ్ కంటిన్యూ అయినట్టయితే ఎత్తు పళ్ళు రావటం, పళ్ళ మధ్య సందులు రావటం, పై పళ్ళు కింది పళ్ళ మధ్యలో ఏంటంటే మేము చూస్తూ ఉంటాము 6 years 7 years పిల్లల్లో ఇలా హ్యాబిట్ అలాగే ఉంటుంది. పై పళ్ళు కింది పళ్ళ మధ్యలో ఇలా థంబ్ కానీ ఫింగర్స్ పెట్టుకునేంత గ్యాప్ ఉండిపోతుంది ఎత్తుగా ఉండేసి. సో పర్మనెంట్ శాశ్వత దంతాలు కూడా ఎత్తుగా వస్తాయి. సో ఇలా మనకి ఎత్తు పళ్ళు, సందుల పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లల్లో ఏంటంటే నాలుకతో పళ్ళని తోస్తూ ఉంటారు. పడుకున్నప్పుడు ఇలా టంగ్ సక్కింగ్ కానీ టంగ్ థ్రస్టింగ్ అని చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఈ పళ్ళ మధ్య గ్యాప్స్ రావటము, పళ్ళు దగ్గరికి అయిపోవడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే ఈ మౌత్ బ్రీదింగ్, అంటే ఒకటి నేజల్ బ్లాకేజ్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు. రెండోది అలవాటు వల్ల కూడా కొంతమంది ఏంటంటే ఈ నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా పళ్ళ మధ్య సందులు, పళ్ళు ఇలా ఓపెన్గా రావటం, ఓపెన్ బైట్ రావటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవి కొన్ని అలవాట్ల వల్ల కూడా కొన్ని రావచ్చు. సో ఏ విధంగా వచ్చినా కానీ కూడా మనకి టైంలో మనము డెంటిస్ట్ని సంప్రదిస్తే, అంటే చాలామంది ఇంకోటి ఏంటంటే ఇది 13-14 సంవత్సరాల తర్వాతనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అని అనుకుంటారు. కానీ మాకు ముందే కానీ మనకు తెలిసినట్టయితే, ఒకవేళ ఈ హ్యాబిట్స్ ఉన్నాయి అని మా దగ్గరకు ముందే వచ్చినట్టయితే, ఒకటి ఆ టీత్ కరెక్షన్ చేయడం అండ్ హ్యాబిట్ మానిపేయడానికి కూడా మేము హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలు ఉంటుంది. సో ప్రివెంటివ్ అంటే మనం కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మనం రెండోది ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్, అంటే ఇన్ బిట్వీన్ కూడా మనం ఇంటర్వీన్ కావచ్చు. ఆల్రెడీ అలవాటు ఉంది, కొద్దిగా మట్టుకు డ్యామేజ్ అయింది, దాన్ని కూడా మనం మధ్యలో ఈవెన్ 6 to 12 years మధ్యలో కూడా ఆ హ్యాబిట్ బ్రేక్ చేయొచ్చు. దాని ఉన్నదాన్ని జస్ట్ రిమూవబుల్ అప్లయన్సెస్తో కూడా మనం చేసేసి కరెక్ట్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మన ఫేషియల్ స్ట్రక్చర్ ఆర్ షేప్ పైన కూడా ఏమన్నా ఇంపాక్ట్ కనిపిస్తుందా? అంటే మనకి బాగా ఎత్తుగా ఉన్న పళ్ళలో వాళ్ళలో ఉన్నట్టయితే మనము ఈ టీత్ లోపల తీసుకున్నప్పుడు ఆ స్కెలిటల్ బోన్ కూడా స్లైడ్గా లోపల పోతుంది. అలాంటప్పుడు స్లైట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద లోవర్ 1/3 ఆఫ్ ద ఫేస్ అండ్ మనకి ఎంతవరకు. బట్ నార్మల్గా జస్ట్ ఎగుడు దిగుడు పళ్ళు సందులు ఉన్నప్పుడు ఫేస్ స్ట్రక్చర్ పైన ఎలాంటి మార్పులు ఉండవు. జస్ట్ టీత్ క్లోజర్ అనేది, టీత్ కరెక్షన్ అనేది మాత్రమే జరుగుతుంది. అదే దీనివల్ల వాయిస్ పైన కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సార్? లైక్ మాట్లాడేటప్పుడు కొంతమందికి నత్తి మాటలు వస్తాయి కదా, ఇది కూడా దానికి ఏమైనా కారణమా? ఇట్లా అలైన్మెంట్ అనేది కూడా, స్పీచ్ అలైన్మెంట్ కూడా మనకు కారణం. నత్తి కోసం కాదు, నత్తి డిఫరెంట్, బట్ కొన్ని స్పెసిఫిక్ వవెల్స్, వర్డ్స్ అండ్ వవెల్స్ అండ్ స్పెసిఫిక్ కాన్సోనెంట్స్ మాట్లాడేటప్పుడు స్పెషల్గా ఎస్, ఎఫ్ ఇలాంటివి, బి, వి ఇలాంటి వాటిలలో వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు అనమాట వాళ్ళు మాట్లాడినప్పుడు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అలైన్మెంట్ ఆఫ్ ద ఫ్రంట్ టీత్. ఈ ఫ్రంట్ టీత్ దాన్ని డిఫైన్ చేస్తాయి. మన నాలుక, ఫ్రంట్ టీత్ అండ్ లిప్స్ మనం మాట్లాడే మాట స్పష్టత ఎలా వస్తుంది ఏంటి అనేది దానికి చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పీచ్ కోసము మనం ఈ ఫ్రంట్ టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా లేకున్నప్పుడు కూడా
కొన్ని వర్డ్స్ కొన్ని కాన్సనెంట్స్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సో దాన్ని మనం అలైన్మెంట్ చేసినప్పుడు కరెక్షన్ చేయడానికి వీలుంటుంది. అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లల గురించి చెప్పినారు సార్, అంటే వాళ్ళలోనే మార్పులు వస్తాయని. కానీ ఇది పెద్దవాళ్ళలో కూడా వస్తాయి మార్పులు, అంటే ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత కూడా వాళ్ళ టీత్ మూమెంట్ అనేది ఉంటుందా? ఎస్, మనకి ఇప్పుడు కరెంట్లీ మనకున్న టెక్నాలజీతో ఏంటంటే మనము టీత్ మూమెంట్ వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్ మనం చేయగలుగుతాం. అంటే 40, 50, 60 ఇయర్స్ వాళ్ళకు కూడా మనము ఈ టీత్ అలైన్మెంట్ బ్రేసెస్ లాంటివి అలైనర్స్ పెట్టేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో యాజ్ లాంగ్ యాజ్ ద టీత్ ఆర్ హెల్దీ, teeth and gums are healthy, bone is healthy, at any age we can do alignment treatment. అంటే ట్రీట్మెంట్ అనే కాకుండా జనరల్గా కూడా ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి ముందుకు రావడం కానీ లేదంటే ఆ అలైన్మెంట్ చేంజ్ కావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎవరిలో అయినా? ఎస్, అంటే అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయంటే చిగుర్లు వీక్గా ఉన్నట్టయితే పాథలాజిక్ మూమెంట్ అంటాం. న్యాచురల్ ఫిజియలాజిక్ మూమెంట్ అంటే న్యాచురల్గా మన బాడీ మూమెంట్ ఏంటంటే మనం 13-15 ఇయర్స్ వరకు మన పర్మనెంట్ టీత్ అన్ని వచ్చేంత వరకు మనకు మూవ్ అయ్యేసి టీత్ అన్ని దగ్గరకు వచ్చేసి క్లోజ్ అయిపోయి ఉంటాయి. కానీ దాని తర్వాత కూడా మూమెంట్ వస్తుంది అంటే పాథలాజిక్ మూమెంట్, అంటే చిగురులు వీక్ అయిపోయి దానివల్ల పళ్ళు కదిలి అలాంటప్పుడు పళ్ళ మధ్య గ్యాప్స్ రావటము, పళ్ళు ఊడిపోవడము, ఇలాంటివన్నీ మనము అది తర్వాత స్టేజ్లో చూసేది. ఆ గ్యాప్స్ రావడము టీత్ మూమెంట్ అనేది ఈజ్ బికాస్ ఆఫ్ దట్. రెండోది ఏంటంటే కొన్ని కేసెస్లో పళ్ళు అరిగిపోయినా అని కూడా, లేదంటే మధ్యలో ఏదైనా పన్ను ఊడిపోయింది అనుకోండి, అలాంటప్పుడు పక్క పళ్ళు దగ్గరకు వచ్చేసి ఆ టీత్ మూమెంట్ అనేది చూస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఏంటంటే మా దగ్గర పన్ను ఊడిపోయింది అని చెప్తారు, కానీ ఏంటంటే టీత్ మూమెంట్ ఎంత అయిపోతుందంటే మళ్ళీ మనకి రీప్లేస్ చేయడానికి స్పేస్ ఉండదు, అంతవరకు టీత్ మూమెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒకవేళ ఈదర్ గమ్ డిజీజ్ లేదంటే పన్ను ఊడిపోవడం వల్ల మనకి డ్యామేజెస్ కావచ్చు. సార్ మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు స్మైల్ డిజైనింగ్లో స్పెషలిస్ట్ అని తెలిసింది. లైక్ మీరు చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, యాక్టర్స్, బిజినెస్ పీపుల్కి చాలామందికి స్మైల్ డిజైనింగ్ చేశారని తెలిసింది. సో ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి సార్ అసలు? సో బేసికలీ స్మైల్ డిజైనింగ్ అంటే మనము వారి యొక్క స్మైల్ని ఇంకా అందంగా మనం తీర్చిదిద్దాం. సో దీంట్లో ఏంటంటే చాలామందికి ఏంటంటే కొంతమందికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పళ్ళ మధ్య గ్యాప్స్ ఉండొచ్చు, లేదంటే ఎగుడు పళ్ళు ఉండొచ్చు, లేదంటే పళ్ళకి ఈ డిస్కలరేషన్ ఉండొచ్చు. సో వీటిని ఏంటంటే తక్కువ సమయంలో మనం కాస్మెటిక్ డెంటిస్ట్రీ వాడుతూ మనం ఇదర్ అలైనర్స్ కానీ మనం కాస్మెటిక్ డెంటిస్ట్రీ వాడుతూ వారి యొక్క ఫేస్కి మనం మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళ స్మైల్ని మనం డిజైన్ చేస్తాం. సో దీన్ని మనం స్మైల్ డిజైనింగ్ అంటాం. సో స్మైల్ డిజైనింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్ట్ బట్ ఇట్స్ ఆల్సో అ సైన్స్. సో ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ తర్వాత చాలామంది ఫోటోగ్రాఫ్స్ అండ్ వాళ్ళ ఒక ఫేషియల్ ఎక్స్రేస్ ఇవన్నీ కూడా మనం స్కాన్స్ మనం చదివి కొన్ని ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ మనం తయారు చేస్తాం. వీటిని మనం వాడుతూ వారి యొక్క ఫేస్కి మ్యాచ్ అవ్వడానికి ఎలా చేస్తే బాగుంటుందని మనం చూసి మనం ఈ స్మైల్ డిజైనింగ్ చేస్తాం. సో ఈ స్మైల్ డిజైనింగ్లో మనకు టీత్లో గ్యాప్సే కానీ ఈ డిస్కలరేషన్, ఎగుడు దిగుడు పళ్ళు ఇవి ఒకటే కాకుండా మనం చిగుళ్ళు కూడా కొంతమంది ఏంటంటే స్మైల్ చేసినప్పుడు చిగుళ్ళు ఎక్కువగా కనిపించడం, లేదంటే చిగుళ్ళు నల్లగా కనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాంటప్పుడు ఆ చిగుళ్ళని కూడా మనము లేజర్తో మనము డీపిగ్మెంటేషన్ అంటే నల్లగా ఉన్న చిగుళ్ళని మళ్ళీ మనం గులాబీ రంగుకు తీసుకురావటము, అలాగే ఎక్కువగా చిగులు కనిపిస్తున్నాయి, పళ్ళ కన్నా చిగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, గమీ స్మైల్ అని అంటాం, వాటిని కరెక్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనకు స్మైల్ డిజైనింగ్లో ఒక భాగం. ఇంకా అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే కొన్ని కేసెస్లో ఎత్తుగా ఉంటాయి పళ్ళు, ఫేషియల్. సో అలాంటప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ చేయటం, జా సర్జరీస్ చేసి కాస్మెటిక్ సర్జరీస్ చేసి ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళ స్మైల్ని సరిదిద్దటం, ఇవన్నీ కూడా స్మైల్ డిజైనింగ్లో ఒక పార్ట్ లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఫేషియల్ సర్జరీ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా ఫేమస్ అవుతుంది, చాలామంది సెలబ్రిటీస్ ఫేషియల్ సర్జరీస్ చేయించుకుంటారు అని చెప్పేసి. అసలు అది ఎందుకు చేయించుకుంటారు, ఆ ప్రాసెస్ ఏంటి, దాని గురించి చెప్పండి సార్. సో అంటే ఫేషియల్ సర్జరీస్లో చాలా ఉంటాయి. మేము యాజ్ డెంటిస్ట్, కాస్మెటిక్ డెంటిస్ట్గా మాది ఏంటంటే లిమిటెడ్ ఓన్లీ టు ద టీత్ అండ్ జాస్ అనమాట. సో కొన్ని కేసెస్లో ఏంటంటే టీత్ జా కింది దవడ బయటకు ఉంటుంది. సో మనం టీత్ కరెక్ట్ చేసినా కూడా ఈ జా బోన్ని మనం లోపల తీసుకుపోలేం విత్ నార్మల్ అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ. అలాంటప్పుడు మనము జా సర్జరీ చేసేసి టీత్ ఆ జాని కూడా లోపల కరెక్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఫేస్ ప్రొఫైల్ అవన్నీ కూడా మారిపోతాయి అన్నమాట అందంగా ఉండేలాగా. సో కొంతమందికి ఏంటంటే పై దవడ పై జా కానీ ఎత్తుగా ఉండడము, లేదంటే చాలా లోపలగా ఉండడం, చిన్నగా ఉండడము. సో ఇలాంటి డిఫార్మిటీ, స్కెలిటల్ డిఫార్మిటీస్ ఏమున్నా అని కూడా దాన్ని మనము
ఈ కాస్మెటిక్ సర్జరీతోని కానీ ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీతోని ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. సో దీన్ని ఫేషియల్ సర్జరీస్ అంటాం. సో మనం యాజ్ అ కాస్మెటిక్ డెంటిస్ట్ నాదేంటంటే మై రోల్ ఈజ్ లిమిటెడ్ టు ద టీత్, గమ్స్, మేబీ సమ్టైమ్స్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అ ప్లాస్టిక్ సర్జన్. మనం ఏంటంటే లిప్స్ని కూడా మనం కరెక్ట్ చేస్తాం కొంతవరకు. సో ఇవన్నిటిని కూడా మనం కలిసేసి యాజ్ అ టీమ్గా వర్క్ చేసి మనం ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, కాస్మెటిక్ సర్జన్ వీళ్ళందరం కలిసేసి ఇవి చేస్తాం. మా దాంట్లో స్మైల్ డిజైనింగ్లో మెయిన్లీ టీత్ ఉంటాయి కాబట్టి మేము ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ క్యాడ్ క్యామ్ వాడుతూ వారి యొక్క స్మైల్ని ముందే మనం డిజైన్ చేస్తాం. అంటే సిస్టంలో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, స్కాన్స్ని ఓవర్లాప్ చేస్తూ, ఎక్స్రేస్ని ఓవర్లాప్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఫైనల్గా మనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం డిజైన్ చేస్తాం వర్చువల్గా సిస్టంలో, కంప్యూటర్లో. అది ఒకసారి డిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి పేషెంట్కి నచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎలా చేస్తామో దాన్ని మనం రెప్లికేట్ చేయడం, క్యామ్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మిల్లింగ్. మనం డిజైన్ ఎలా చేస్తామో 3D ప్రింట్లో కూడా అలా వినియర్స్ చేయడము అలా చేసేసి మనం ఫైనల్గా వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ డెలివర్ చేస్తాం. సో ఇదే మనకి స్మైల్ డిజైనింగ్. యాజ్ ఎ డెంటిస్ట్గా మీ దగ్గరికి పేషెంట్స్ ఎక్కువ శాతం కాస్మెటిక్ పర్పస్లో వస్తారా, లేదంటే హెల్త్ పర్పస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో వస్తారా? సో ఒక 10 years బ్యాక్ మీరు చూసినట్టయితే మన దగ్గర 90% ఆఫ్ ద పేషెంట్స్ అందరూ కూడా ఓన్లీ మాకు ఈ హెల్త్ పరంగా అంటే ఈ నొప్పి ఉంది, లేదంటే చిగుల్లో ఉంది, ఇది ఉంది, దానివల్ల మా దగ్గరకు వచ్చేవాళ్ళు. లాస్ట్ 10 years మీరు చూసినట్టయితే చాలా మంది ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే టీత్ అలైన్మెంట్ కోసము, కాస్మెటిక్ కోసము, ఇవన్నిటి కోసం మా దగ్గరకు వస్తున్నారు. సో రెండు ఈక్వల్గా మన దగ్గరకు వస్తున్నారు. సో ఇట్ ఈస్ బోత్ కాస్మెటిక్ అండ్ ఆల్సో హెల్త్ పరంగా కూడా వస్తుంటారు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ లైక్ కోకాకోలా లేదంటే సోడా ఉన్న కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, రెగ్యులర్గా తాగడం వల్ల మన టీత్ కరిగిపోతుంది అని చాలామంది అంటుంటారు. అది నిజమేనా? అంటే కరుగుతుందా నిజంగానే? సో బేసికలీ ఇప్పుడు మనము ఈ కూల్ డ్రింక్స్ అంటే ఎనీథింగ్ విత్ సోడా, గ్యాస్ ఉన్నాయి, సోడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఈ కోక్సే కానీ ఎలాంటివి ఉన్నా అని కూడా సోడా ఉన్నది అంటే అది యాసిడిక్ pHలో ఉందన్నమాట. సో అలాంటి యాసిడిక్ pH ఏం తీసుకున్నాను కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్గా కొంతమంది నేను చూసాను, వాళ్ళకి ఏంటంటే నాకు కోక్ అలవాటు అయిపోయిందండి, నేను కోక్ లేకుండా ఫుడ్ లేకుండా ఉంటాను కానీ కోక్ లేకుండా ఉండలేను అలా అంటారు. సో ఇలాంటి కోలాస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల బిర్యానీ తినేటప్పుడు కూడా అది కోక్ లేకపోతే అది ఇన్కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది బిర్యానీ తినే వాళ్ళకి. సో అదేంటంటే అది అలవాటు అయిపోయింది అనమాట. ఈ కోలాస్ ఏంటంటే బాగా యాసిడిక్ ఉండడం వల్ల టీత్ పైన ఎనామిల్ అంతా హెచ్ అయిపోతుంది, అరిగిపోతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ టైం ఎవరే కానీ వాళ్ళు పేషెంట్స్ కానీ ఎవరే కానీ ఒకసారి కోలాస్ కానీ ఏమైనా తీసుకున్న తర్వాత ఒకసారి నాలుక పైన ఒకసారి రబ్ చేయండి, నాలుకతో టీత్ పైన రబ్ చేయండి, రఫ్గా అనిపిస్తుంది. సో రఫ్గా అనిపిస్తుంది అంటే ఆ టీత్ పైన ఉన్న పోర్స్ అన్ని అరిగిపోయినట్టు అనమాట. సో దీనివల్ల క్రమంగా కాన్స్టెంట్గా అంటే ఏదో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు, అది మళ్ళీ రీమినరలైజ్ అయిపోతుంది మన నోట్లో ఉన్న సాల్ట్స్ వల్ల. కానీ అలా కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళు ఉన్నట్టయితే టీత్ సెన్సిటివిటీ బాగా ఉంటుంది, ఎందుకంటే ఎనామిల్ బాగా అరిగిపోయి టీత్ సెన్సిటివిటీ అనేది వచ్చేస్తుంది. అదే ఇప్పుడు కూల్ డ్రింక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంటే సోడా ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల కరిగిపోతాయి అని. ఇంకా ఇలాంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్? ఎనీథింగ్ విచ్ ఆర్ అసిడిక్ అంటే స్వీట్స్. ఇప్పుడు ఈ కోలాస్ ఇవన్నిట్లో కూడా ఒక బాటిల్లో మనము కోలా తీసుకున్నట్టయితే అందులో ఆల్మోస్ట్ 15 to 20 teaspoons ఆఫ్ షుగర్ ఉంటుంది. సో అలాంటివి, సో షుగర్ ఐటమ్స్, షుగరీ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, ఎనీ ప్రాసెస్ ఫుడ్ ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేయడం. స్వీట్స్, కర్రీ పఫ్స్, ఈ బేకరీ ఐటమ్స్, బ్రెడ్స్, ఈ ప్రాసెస్ ఫుడ్స్ మెయిన్ ఏంటంటే దీనివల్ల ఆ ఫుడ్ ఇరుక్కోవడం అండ్ ఈ అసిడిక్, ఎస్పెషలీ చాక్లెట్స్, స్వీట్స్, బిస్కెట్స్, పేస్ట్రీస్ తీసుకుంటారు కదా, ఐస్ క్రీమ్స్, దీనివల్ల ఫుడ్ అంతా ఇరుక్కుంటుంది అండ్ ఆ స్వీట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాకి అవి ఫుడ్ లాగా పనిచేస్తాయి. అలాంటప్పుడు ఇంకా డ్యామేజ్ అవ్వడము అంటే డీకే అవ్వడము, చిగుళ్ళు దెబ్బతినడం ఇలాన్నీ కూడా ఎక్కువగా చూస్తాం. సో మనము హెల్దీ ఫుడ్, బ్యాలెన్స్ డైట్, మోర్ రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే, ఫైబర్ ఫుడ్ ఇలాంటివి, కుకుంబర్స్, క్యారెట్స్ ఎక్కువగా తీసుకున్నామంటే సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం. ఇలా ఫుడ్ ఏమైనా ఇరుక్కున్నా అంటే ఆల్రెడీ మన నోట్లో ఏదైనా ఇరుక్కున్నా కూడా అది ఆటోమేటిక్గా దాంతో పాటు వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో దాంతో పాటు వెళ్ళిపోయి మనకి కుకుంబర్స్ ఇలాంటివి ఏంటంటే న్యూట్రల్ pH మెయింటైన్ చేయడంలో కూడా మనకు హెల్ప్ చేస్తుంది. అయితే యాజ్ సూన్ యాజ్ డిన్నర్ ఏదైనా ఒక మీల్ అయిన తర్వాత తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి సార్?
యాజ్ సూన్ యాజ్ మీల్ అయిన తర్వాత ఒకవేళ మనకి వీలైతే మనము ఒకవేళ బ్రషింగ్ చేయగలిగే వీలైతే మనం బ్రషింగ్ చేసినట్టయితే ఐడియల్ అది. సో నార్మల్గా మనం డిన్నర్ తర్వాత మనం బ్రష్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ మీల్ బాగా పుక్కిలియటం, ఫుడ్ ఇరుక్కోకుండా చూసుకోవటం, బాగా పుక్కిలించి ఒకవేళ టైం దొరికితే మనము ఈ మౌత్ వాష్ వాడేసి క్లీన్ చేసుకోవడం, ఇలా ఉన్నట్టయితే మనము ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు మౌత్ వాష్ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది, మౌత్ వాష్ చాలామందికి అలవాటు ఉండదు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ యూజ్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఎవ్రీడే యూజ్ చేయాలా, లేదంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేయడం బెటర్? మౌత్ వాష్ అని అవసరం లేదు, బట్ మనం నోట్లో బాగా పుక్కిలించినట్టయితే సరిపోతుంది అనమాట. సో కొన్ని కేసెస్లో ఇన్ కేసెస్ లైక్ ఆఫ్టర్ లంచ్ కానీ మనం ప్రతిసారి బ్రష్ చేయలేము కాబట్టి అలాంటి టైంలో మనం ఒకవేళ దొరికినట్టయితే మౌత్ వాష్ వాడినట్టయితే ఫ్రెష్నెస్ రావటం అండ్ మన pH న్యూట్రల్గా తీసుకురావడానికి మనకి ఆ మౌత్ వాష్ హెల్ప్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా ఈ మౌత్ వాష్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో మనకి ఇప్పుడున్న కరెంట్ మౌత్ వాషెస్ ఏంటంటే ఆల్కహాల్ ఫ్రీ ఉన్న మౌత్ వాషెస్ వాడినట్టయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఇంతకుముందు ఉన్న కొన్ని మౌత్ వాషెస్ వల్ల స్టెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉండేవి. ఇప్పుడున్న కొత్త మౌత్ వాషెస్ వల్ల వాళ్ళ మాలిక్యూల్స్ ఏంటంటే మన క్యావిటీస్, చిగుల వ్యాధి రాకుండా చూసుకుంటున్నాయి అండ్ స్టెయిన్స్ కూడా రాకుండా చూసుకుంటున్నాయి. సార్ చ్యూయింగ్ గమ్ బాగా తినడం వల్ల మన ఫేషియల్ ఫ్యాట్ తగ్గుతుంది అని అంటుంటారు సార్. నార్మల్ మనము యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాము, సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాము, అది కరెక్టేనా? లేదు, ఫేషియల్ ఫ్యాట్ ఏమి తగ్గదు, కానీ ఏంటంటే ఫేషియల్ మసిల్స్ బిల్డప్ అవుతాయి. సో దానివల్ల ఫర్ సమ్మన్ హూ ఇస్ లుకింగ్ ఫర్ అ వెరీ మ్యాస్కులైన్ లుక్ లేదంటే చిసిల్డ్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఆ మసిల్స్ బిల్డప్ అవుతాయి. ఎస్పెషలీ మనకు చూయింగ్ చేసినప్పుడు ఈ మసిల్స్ ఆఫ్ మాస్టికేషన్ అంటే మనం చూయింగ్ చేసే మసిల్స్ బిల్డప్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళకి కొద్దిగా చిజిల్డ్ లుక్ రావడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ఫేషియల్ ఫ్యాట్ తగ్గించడానికి డైరెక్ట్గా ఏం పని చేయదు. అయితే చ్యూయింగ్ గమ్ కన్జ్యూమ్ చేయడం మంచిదే అంటారు అయితే? నాన్ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ అంటే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ మీరు కన్జ్యూమ్ చేసినట్టయితే ప్రాబ్లం లేదు. షుగర్ ఉన్న చూయింగ్ గమ్స్ చేస్తే మళ్ళీ అందులో మనకి ఆ షుగర్స్ ఉంటాయి కాబట్టి మనకి టీత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అది అట్లని చాలాసేపు ఆ షుగర్ కంటెంట్ ఉన్నదాన్ని మనం నోట్లో పెట్టుకోవడం వల్ల క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంది అంటారు. సార్ ఇప్పుడు మనము హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గల్లీకి ఒక 2-3 డెంటిస్ట్లు అయిపోతున్నారు సార్. ఇంకా ఫేమస్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎంతమంది ఉంటున్నారని. సో కామన్ మ్యాన్కి ఏమైపోతుందంటే ఇంతమంది డెంటిస్ట్లు ఉన్నప్పుడు కరెక్ట్ డెంటిస్ట్ అంటే జెన్యూన్ డెంటిస్ట్ ఎవరు, ఈయన దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుందా అని ఎట్లా చూస్ చేసుకోవాలంటారు? ఎందుకంటే ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, ఒక ప్రైస్ చెప్తారు, ఇంకో ప్రైస్ చెప్తారు. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ ద్వారా మన ఆడియన్స్కి ఏమి మెసేజ్ ఇస్తారు దాని గురించి? ఒకటి, డెంటిస్ట్ చాయిస్ ఈజ్ అ పర్సనల్ మ్యాటర్. రెండోది ఏంటంటే హౌ టు చూస్ అ డెంటిస్ట్లో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డెంటిస్ట్రీలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ గమ్స్కి డిఫరెంట్ డెంటిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డిఫరెంట్గా ఉన్నారు, కాస్మెటిక్ డెంటిస్ట్ డిఫరెంట్గా ఉన్నారు, ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డిఫరెంట్గా ఉన్నారు, ఆర్థోడాంటిస్ట్ క్లిప్స్కి బ్రేసెస్కి డిఫరెంట్గా ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజియెస్ట్ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అయితే ఆ డెంటిస్ట్ ఆ స్పెషలిస్టా కాదా, అందులో వాళ్ళు రెసిడెన్సీ కానీ ఫెలోషిప్స్ ఏమైనా చేశారా అవి చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది నంబర్ 1. రెండోది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చూసుకున్నట్టయితే కొద్దిగా మనం రీసెర్చ్ చేసినట్టయితే తెలుస్తుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఈజీ ఈజ్ మనకి ఎవరైనా రెఫరల్స్ ఉన్నాయా, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయించుకున్నారా, ఏముంది అంటే వాళ్ళకి దాని ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట హౌ ఇస్ ద డెంటిస్ట్. కమింగ్ టు ప్రైస్ ఈజ్ వేరియబుల్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ, బికాజ్ మనకి ఇండియన్ మెటీరియల్స్ నుండి మనకి యూఎస్ జర్మన్ మెటీరియల్స్ వరకు వేరియస్ ప్రైజెస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ద మెటీరియల్ దట్ వీ యూస్ ద ప్రైస్ విల్ వేరీ అలాట్. సో మనం ప్రైస్ అండ్ ఆల్సో మనకి డెంటిస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ద ప్రైస్ మే వేరీ. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ డెంటిస్ట్ వాళ్ళు ఏంటంటే they may charge a little higher premium price, but that will come with a quality. So that price will come a quality where it will last, that whatever work has been done. ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ మెడికల్ ఫీల్డ్లో మనం ఏంటంటే డెంటిస్ట్ ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి పంపించడానికి వీలు కాదు. ఇది కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి, నోట్లో మనము ఫిల్లింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, క్యాప్స్ పెట్టాలి, రూట్ కెనాల్ పెట్టాలి. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆల్సో ప్రైస్ మే వేరీ. సో ద చాయిస్ 3 things. One is
డూ యువర్ ఓన్ రీసెర్చ్. వాళ్ళకి మీకు ఏమైనా రెఫరల్స్ ఉన్నాయా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయించుకున్నారా, వాళ్ళు ఏం స్పెషలైజేషన్, అండ్ మీకు వాళ్ళ నుండి వచ్చే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది దాన్ని తీసుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది. ఇండియాలో అప్రాక్సిమేట్గా ఒక డెంటిస్ట్ ఎంత సంపాదిస్తుండొచ్చు సార్ ఒక 1 monthలో? అంటే యావరేజ్ డెంటిస్ట్ మనకి బేసిక్ శాలరీ కాకుండా సమ్మన్ హూస్ హ్యావింగ్ దేర్ ఓన్ క్లినిక్ ఎనీవేర్ ఫ్రమ్ 1 to 2 lakhs సంపాదిస్తుంటారు యావరేజ్గా. అంటే మినిమం అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న డెంటిస్ట్ అయితే అంటే మనకి స్టార్టింగ్ 25,000-30,000 నుండి మొదలై 1-2 lakhs, బట్ దెర్ ఇస్ నో లిమిట్. యాజ్ కార్పొరేట్ యాజ్ అ డెంటిస్ట్ అలా మన మల్టిపుల్ చైర్స్ పెట్టుకొని డెంటిస్ట్ సంపాదిస్తుంటే ఇట్ కెన్ గో ఇన్ lakhs ఆల్సో. మాక్సిమం ఎంతవరకు వెళ్తుండొచ్చు సార్ మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి? సో డెంటిస్ట్ వాళ్ళకి ఏముండదు, దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్, బట్ ఎనీవే గుడ్ డెంటిస్ట్ హూస్ అ వెల్ ఫ్లెడ్జ్డ్ డెంటిస్ట్ కెన్ గో ఫ్రమ్ 25-30 lakhs to 50 lakhs ఆల్సో. సో దెర్ ఇస్ నో లిమిట్ అని చెప్తారు, బట్ మాక్సిమం చూసుకున్నట్టయితే 22. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో కంపేర్ చేసినట్టయితే, బాంబేలో, ఢిల్లీలో కంపేర్ చేసినట్టయితే ఇట్ విల్ బి డిఫరెంట్ ఇండియాలో. సో బికాస్ ఆఫ్ ద ప్లేస్ తో కూడా డిపెండెంట్ అయి ఉంటుంది. సో మనకి టాప్ డెంటిస్ట్ ఇన్ బాంబే కానీ ఢిల్లీ కానీ దే మే బి earning somewhere between 50-60 lakhs or more also maybe. మన హైదరాబాద్ లో కూడా ప్లేస్ బట్టి కూడా వేరీ అయ్యే ఛాన్సెస్, అంటే గల్లీలు ఉన్న ఒకలా ఉంటుంది, పెద్ద ఏరియా బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఎంత రెప్యూటెడ్ ఉన్నారు దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనము ఒక కామన్ మ్యాన్కి రిలేటెడ్గా వాళ్ళకి అవసరం వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక యంగ్స్టర్ ఈ డెంటల్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ మీ తరఫున వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? రైట్. సో డెంటల్ ఫీల్డ్లో వచ్చే వాళ్ళకి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీల్డ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ప్యాషన్ టు వర్క్ అండ్ టు లెర్న్. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఇవాళ రేపు నాది డెంటిస్ట్రీ అయిపోయింది ఇంకా దెన్ ఐ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ అనేది కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ప్యాషన్ టు వర్క్, హెల్ప్ పీపుల్, పెయిన్ తీయడానికి మీరు రెడీ ఉన్నారు అండ్ యు ఆర్ రెడీ టు స్పెండ్ ద కైండ్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఎవ్రీ 2 years 1 year యూ హ్యావ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్, న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కమింగ్ ఇన్. డెంటల్ లేజర్స్ ఉన్నాయి, క్యాడ్ క్యామ్ ఉంది, ఇంప్లాంట్స్ ఉన్నాయి, అలైనర్స్ ఉన్నాయి. ఎవ్రీ డే ఇట్ ఈస్ చేంజింగ్. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. సో అలా మీరు చేంజ్ చేసుకునే మీకు అలాంటి ప్యాషన్ ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీల్డ్. ఇట్ విల్ గివ్ యూ 100% సాటిస్ఫాక్షన్. మీరు పేషెంట్ సైడ్ నుండి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అదర్ దెన్ మానిటరీ సాటిస్ఫాక్షన్ ఆల్సో మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్, బట్ యూ షుడ్ బీ అ లైఫ్ లాంగ్ లెర్నర్. రైట్ ప్లేస్ అంటే ఎక్కడ, ఏ కంట్రీ నుండి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? లైక్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెంటల్కి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుంది, ఏ కంట్రీలో? సో ఐ థింక్ ఇప్పుడు మనం చూసినట్టయితే యుఎస్ అండ్ యూకేలో మనము వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ డెంటిస్ట్ అంటే యావరేజ్ మన దగ్గర కూడా మనం టాప్ క్వాలిటీ డెంటిస్ట్ చేస్తాం. బట్ అందరి దగ్గర కూడా యూనిఫార్మిటీ మనం యావరేజ్గా చూస్తే ప్రతి చిన్న గల్లీలో ఉన్న డెంటిస్ట్ నుండి కూడా టాప్ ఉన్న డెంటిస్ట్ కూడా అదే సేమ్ క్వాలిటీ డెంటిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారంటే మనకి యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, అలాంటి యూరోప్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇలాంటి అన్ని స్కూల్స్లో కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ డెంటిస్ట్రీ. అంటే మీరైతే ఏది సజెస్ట్ చేస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుందాం, అంటే మనకి ఇండియాలో కూడా మనకి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇండియాలో కూడా మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి హు ఆర్ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ డెంటిస్ట్రీ విచ్ ఇస్ ఇన్ పార్ విత్ వాట్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ యుఎస్. బికాస్ నేను యుఎస్ యూనివర్సిటీలో కూడా కొన్ని అడ్వాన్స్ కోర్సెస్, వర్క్షాప్స్ అవన్నీ చేశాను. ఇంప్లాంటాలజీ నా స్పెషలైజేషన్ యుఎస్లో కూడా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను యుఎస్, జర్మనీ. సో అక్కడ చూశాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న స్టాండర్డైజేషన్ చూశాను కాబట్టి వాళ్ళ దగ్గర ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ దే హ్యావ్ అన్ ఎడ్జ్. బికాస్ టెక్నాలజీ ప్రతి ఒక్కరు యూనివర్సిటీలో ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు అక్వైర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే వెరైటీ ఆఫ్ కేసెస్ అనేది ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం చూసేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేసినట్టు. సో అలా మనం కంపేర్ చేసినట్టయితే ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేషెంట్ ఎక్స్పీరియన్స్ మేబీ ఇన్ ఇండియా, బట్ టెక్నాలజీ వైజ్ మనం చూసినట్టయితే యూఎస్, యూరోప్లో మనకి బాగా టెక్నాలజీ వైజ్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే బెటర్ అంటే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. యా, అలా చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం. సూపర్ సార్. సో ఫైనల్గా మన ఆడియన్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా? సో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి, మన ఓరల్ హైజీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు.
Oral hygiene is as important as any other thing. Oral hygiene and oral health is very important. దానివల్ల మనకి వేరే బాడీలో వేరే పార్ట్స్లో కూడా మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే స్మోకింగ్ కానీ పాన్ కానీ గుట్కా నుండి దూరంగా ఉండండి. హెల్దీ ఫుడ్స్ తీసుకోండి. ప్రతి 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అయినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, బిగ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. అమేజింగ్ సార్. నాకైతే అసలు మనం మస్తు ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇచ్చినాం అనిపిస్తుంది ఆడియన్స్కి. ఐ థింక్ సో, ఐ హోప్ సో. మన పర్పస్ ఫుల్ఫిల్ అయింది అనిపిస్తుంది. ఓరల్ హెల్త్ అవేర్నెస్ మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి అనేది. సో ఐమ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ సార్. అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మిమ్మల్ని మళ్ళీ వివేక్ టాక్ షోకి గెస్ట్గా మీరు రావాలని కోరుకుంటున్నాను, ఇంకా నాలెడ్జ్ ఇవ్వడానికి. డెఫినెట్గా వివేక్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Thanks for the good show. All the best. How was it, sir? How was the experience? Very nice. First time I'm doing a podcast like this long. Yeah, sir. Nakaithe I have enjoyed it to the fullest. Absolutely. Chala knowledge నాకు కూడా వచ్చింది ఆడియన్స్తో పాటు. Thank you, sir. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అలాగే లైక్ చేయండి. అండ్ మా పాడ్కాస్ట్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి, ఎందుకంటే వాటి ద్వారా మేము ఇంకా మంచి అవుట్పుట్ మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.